ఓకే. స్టార్టింగ్ లో మీరు బిజినెస్ పెట్టారు కదా, ఏం పేరమ్మా బిజినెస్ పేరు? మరి ఎలా సాగుతుంది బిజినెస్? బాగా సాగుతుందా? ప్రాఫిట్స్ వస్తున్నాయా, లాస్ వస్తుందా? ఎంత వచ్చిందమ్మా? 50 lakhs వచ్చిందా? మరి మాకు డివిడెండ్ ఇస్తావా? మేము ఇన్వెస్ట్మెంట్ చేయలేదంటావా? ఇస్తావా? సరే, నీ పక్కన ఉన్న వసంతకి ఎంత ఇస్తావు, అర్షితకి ఎంత ఇస్తావు చెప్పాలి. చెప్పమ్మా, అడగండి అమ్మని ఎంత ఇచ్చిందో. 50 lakhs కదా, ఒక 10% అడగండి చాలు. 95% తను ఉంచుకోమా. జస్ట్ 10%. ఎంత అమ్మా 10% అంటే? 5 lakhs. 2.5 lakhs పెట్టుకోదా? ఇచ్చేయమ్మా. ఇచ్చేసావా? పేపర్ మీద రాసి ఇచ్చేసి, పేపర్ మీద రాసి 2.5 lakhs అని ఇచ్చేసి. సరే, ఏదైనా బిజినెస్ అలా బాగా సాగుతుంది అని ఎలా చెప్తాం? అమ్మాయి చెప్పినట్టు 50 lakhs వచ్చేస్తున్నాయి అని చెప్పేస్తాం. సరే, ఏం బిజినెస్ అమ్మా ఇది? హిమా లిమిటెడ్ కదా. హిమా లిమిటెడ్ అమ్మాయి ఎలా ఉందంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ 50 lakhs ప్రాఫిట్ చెప్పింది కదా, సో దాన్ని ప్రూవ్ చేయాలి 50 lakhs. అందుకే తను ఏం చేసిందంటే సేల్స్ 40 lakhs, అదర్ ఇన్కమ్ 10 lakhs. ఏంటిదమ్మా ఇది? P&L అంతే, క్లోజ్ చేసేసింది. ప్రాఫిట్ 50 lakhs వచ్చేసిన 50 lakhs. కరెక్ట్ అయినా ఇది? కాదు, ఎలా చెప్తాం? నువ్వెవరు చెప్పడానికి, నేను ఎవరు చెప్పడానికి కాదు. ఆమె ఇష్టం, ఆమె బిజినెస్ అంతనే కదా. చెప్పమ్మా, ఆమె బిజినెస్ క్వశ్చన్ చేయగలుగుతా? ఆమె నేను అడిగితే ఆమె మార్చుకుంటారా? మార్చుకుంటారా? మార్చుకోగలరా? సరే, ఇదే ఇయర్ 2000 లాస్ట్ ఇయర్ అనుకున్నాం. 2022, 23, 2024, 23, 24లో మళ్ళీ P&L ప్రిపేర్ చేసింది. ఈసారి సేల్స్ ఒక 50 lakhs, అదర్ ఇన్కమ్ ఒక 20 lakhs. మరి అసలు ఇటు సైడ్ ఏం లేకపోతే P&L చూడడానికి బాగోట్లేదని అని ఒక శాలరీస్ అని ఒక 5 lakhs రాసింది. ఇంకా అయిపోయింది. ప్రాఫిట్స్ ఎంతమ్మా? ప్రాఫిట్స్ ఏంటమ్మా? శాలరీస్ ఎంత ప్రాఫిట్? 60. మీరు ఏ ప్రాఫిట్ అడుగుతారా? నేను 23, 24 అడుగుతారా, 22, 23 అడుగుతారా? నేను షేర్ ఏది ఎక్కువ వస్తే అది అడగాలి. ఆలోచిస్తున్నాండి, అర్థమవుతుంది క్వశ్చన్. మిమ్మల్ని ఐమాన్ షేర్ అడగాలి కదా, మీరు అడగమని చెప్పాక 10%. మీరు 23, 24, 22, 23 ప్రాఫిట్ అడుగుతారా, 23, 24 అడుగుతారా? 23 ఎందుకు ఎక్కువ వస్తుంది కదా. మీ అబ్బాయి ఏమా బిజినెస్ ఎంత బాగా జరుగుతుందని చెప్పేసి ఏమా ఇచ్చే 10% ప్రాఫిట్ మనం తీసుకున్నదని వసంత కూడా బిజినెస్ స్టార్ట్ చేసింది. ఏం బిజినెస్ అమ్మా? నువ్వేం బిజినెస్ చేస్తున్నావు చెప్పవచ్చు. టెక్స్టైల్ బిజినెస్ చేస్తున్నా. 50 lakhs, 60 lakhs ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి వసంత కూడా స్టార్ట్ చేసేస్తుంది బిజినెస్. స్టార్ట్ చేసేసి అమ్మాయి కూడా సేల్స్ రాసింది. ఫస్ట్ ఇయర్ కదా, కాకపోతే కొంచెం ఒక 10 lakhs తక్కువ వచ్చాయి సేల్స్, ఎక్కువ రాలేదు. 30 lakhs వచ్చాయి. అదే కనుక మేము పెట్టుకోలేదు, మొత్తం మనీ అంతా కూడా అయినా ఇన్వెస్ట్ చేసింది. సో కానీ ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే డెబిట్ సైడ్ రెంట్ ఒక 10 lakhs రాసింది. శాలరీస్ 20 lakhs రాసింది.
ఇంకేమంటాయి ఎక్స్పెన్సెస్ చెప్పండి, ఎక్స్పెన్సెస్ చెప్పాలి. ఎక్స్పెన్సెస్ గుర్తు రావట్లేదా? లిస్ట్ రాసాం కదా ఎక్స్పెన్సెస్. చెప్పండి ఒకటి. అడ్వర్టైజ్మెంట్ ఒక 20 lakhs రాసేసింది. లెక్కేసుకుంటే ఈ అమ్మాయికి ఏమైందమ్మా? ఎంత అయింది? 50 lakhs టోటల్ మ్యాచ్ అయింది. కానీ టోటల్ మ్యాచ్ అయింది కానీ లాస్ వచ్చింది. ఎంత లాస్? 20 lakhs. అందుకని చెప్పి ఇదే ఇయర్ 2022-23 అమ్మాయికి ప్రాఫిట్ నాకేం లాస్ అని చెప్పేసి ఎంఎఫ్ స్టేట్మెంట్ తెప్పించుకొని చూసింది. ఏంటి ఈ అమ్మాయి ఏం రాయలేదని చెప్పేసి 23-24 ఈ అమ్మాయి ఏం చేస్తుంది? ఇట్లా 23-24 ఏం చేసింది? సేల్స్ పెరుగుతాయి సెకండ్ ఇయర్కి వచ్చేసరికి. కాబట్టి ఇప్పుడు సేల్స్ ఎంతమ్మా? సేల్స్ సేమ్ అలాగా 50 lakhs. అదర్ ఇన్కమ్స్ ఏముంటాయమ్మా? రెంటో లేదంటే ఇంట్రెస్ట్ రిసీవ్ ఉంటే అవన్నీ కూడా 20 lakhs వచ్చాయి. అదే 30 lakhs తీసుకోండి, 80 lakhs వచ్చాయి. ఈఎంఐ ప్రాఫిట్ నాకు కూడా 80 lakhs వచ్చాయని చెప్తుంది. సో ప్రాఫిట్ ఏమవుతుంది ఇక్కడ చెప్పండి? ఒక పద్ధతి ఏమైనా ఉందా? ప్రిపేర్ చేసినప్పుడు అమ్మాయికి ఇష్టం వచ్చినట్టు అమ్మాయి చేస్తుంది. అదేమంటే నా బిజినెస్ అంట. ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి అమ్మాయి అలా చేస్తుంది కదా, నన్ను క్వశ్చన్ చేస్తున్నారు, అమ్మాయి చేస్తుంది కదా నేను కూడా చేస్తున్నా అంటుంది. ఇలా వెళ్ళిపోతా ఉన్నారు అనుకోండి, బిజినెస్ సక్సెస్ అవుతాయా? అసలు యాక్చువల్ స్టేట్మెంట్స్ కానీ యాక్చువల్ పర్ఫార్మెన్స్ తెలుసుగా? రియల్ లైఫ్ లో రిలయన్స్ కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ పెట్టమంటే ఎందుకు పెడుతున్నారు మీరు? స్టేట్మెంట్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి, అన్ని డిస్కస్ చేస్తారు, అన్ని ఎంటర్ చేస్తారు. సరే, ఎంటర్ చేయమని చెప్పేది ఏంటి? బేసిక్ గా మనకి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఈఎంఐ ఏం చేసింది? ఈ కాన్సెప్ట్ చదువుకొని ఇవన్నీ ఎంటర్ చేసుకుంటూ వచ్చింది. అందుకని యాక్చువల్గా లాస్ వచ్చింది. తర్వాత ఎంఐ ఫాలో అవుతుంది అని చెప్పేసి నేను కూడా ఫాలో అవ్వలేదు. ఇప్పుడు కాన్సెప్ట్స్ అన్ని డీవియేట్ అయిపోయాయి. మనకి అంబిగ్యూటీ ఉందా ఇందులో? క్లారిటీ ఉందా? క్లారిటీ ఉందా? ఈ సంవత్సరం 20 lakhs అంటుంది, ఇవన్నీ తీసేసింది, హీరో ప్రాఫిట్ అంటుంది. క్లియర్ గా ఉందా? అంబిగ్యూటీ ఉందా? అది నమ్మొచ్చా మనం? నమ్మలేక పోనీ ఫాలో అయ్యా ఒక రూల్ ని కన్సిస్టెంట్ గా ఫాలో అయ్యామా? లేదుగా. ఒక సంవత్సరం ఫాలో అవుతూ ఒక సంవత్సరం ఫాలో అవ్వట్లేదు. సో వీటి వల్ల ఏమవుతుందని అంటే యాక్చువల్ పర్ఫార్మెన్స్ కానీ బిజినెస్ ప్రాఫిట్స్ కానీ లాస్ కానీ తెలియదు. సో అందరికి కామన్ గా కంపేర్ కూడా చేయలేం ఈ రెండింటిని. వీళ్ళేమో ఫాలో అవ్వట్లేదు, వీళ్ళేమో ఫాలో అవుతున్నారు. రెండింటిని కంపేర్ చేసి రెండింటిలో ఏది మంచిదో చెప్పండి, చెప్తాము? చెప్పలేంగా. సో మనం కంపేర్ చేయడానికి, కన్సిస్టెంట్ గా ఉంటుందా లేదా చెక్ చేయడానికి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. అదేంటి? అకౌంటింగ్ కాన్సెప్ట్స్, ప్రిన్సిపల్స్ అండ్ కన్వెన్షన్స్. ఇవన్నీ ఎక్కడ చెప్తారు? ఎలా ఫాలో అవ్వాలి, ఏమేమి రాయాలి, ఏమేమి రాయకూడదు, ఎలా రాయాలి అనేది మనకి అకౌంటింగ్ కాన్సెప్ట్స్, ప్రిన్సిపల్స్ అండ్ కన్వెన్షన్స్. ఎందుకమ్మా అవి? కన్ఫ్యూజన్ లేకుండా చేయడానికి. కన్ఫ్యూజన్ ఉందా లేదా ఎక్కడ? ఇప్పుడు హిమా లిమిటెడ్ మంచిదా, వసంత లిమిటెడ్ మంచిదా అంటే ఏం చెప్తాం? ఏం చెప్పలేం. కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఎందుకనంటే ఏమీ ఫాలో అవ్వట్లేదు. ఒకసారి ఫాలో అయినా ఒకసారి ఫాలో అవుతారు, ఒకసారి ఫాలో అవ్వరు. ఒకసారి ఎక్స్పెన్సెస్ డిస్క్లోజ్ చేస్తారు, ఒకసారి డిస్క్లోజ్ చేయరు. కన్ఫ్యూజ్ అయిపోతామా? ఏ రోజు బాగుంది, ఏ రోజు బాగాలేదనేది. ఆ కన్ఫ్యూజన్ లేకుండా యూనిఫార్మిటీ, ఎవ్రీ ఇయర్ కరెక్ట్ గా అదే ఫాలో అవుతూ ఉండాలి, కన్సిస్టెంట్ గా. యూనిఫార్మిటీ అని అంటే ఒక్కటే రూల్, ఒక నేషన్ ఒక ట్యాక్స్, వన్ నేషన్ వన్ ట్యాక్స్. అలాగే అందరి బిజినెసెస్ అకౌంట్స్ ఫాలో అవడానికి, ప్రిపేర్ చేయడానికి యూనిఫామ్ రూల్. నంబర్ ఆఫ్ రూల్స్ ఉంటాయి కానీ అవన్నీ యూనిఫామ్ గా ఉంటాయి, అందరికి ఒకేలాగా ఉంటాయి. తనకొకలాగా. తనేమో రోడ్డు మీద నడిచేటప్పుడు లెఫ్ట్ సైడ్ నడవమని ఒక రూల్, తనేమో నడిచేటప్పుడు రైట్ సైడ్ నడవమని ఒక రూల్. ఇలా ఉంటే ఏమవుద్దామా? యాక్సిడెంట్స్ అవుతాయా? అందుకని యూనిఫామ్ గా ఉంటుంది. యూనిఫామిటీ ఏంటమ్మా? అకౌంటింగ్ ప్రాసెస్ అప్లైడ్ విత్ ఇన్ ద
కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. ఇవన్నీ ఎక్కడ చెప్తారు? గ్యాప్ లో చెప్తారు. జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఇవి ప్రిపేర్ చేసేది మన అకౌంటింగ్ బాడీ ప్రిపేర్ చేస్తుంది. ఐసీఐ రకరకాల బాడీస్ ఉంటే మనం స్టాండర్డ్స్ లో చెప్తున్నాం. సింపుల్ గా మనకు అర్థం అవ్వడానికి ఇవన్నీ ప్రిపేర్ చేసేది ఎవరన్నా ఐసీఐ ప్రిపేర్ చేస్తాం. అర్థమైందా ఎందుకు మనం ఒకే రూల్ అందరం ఫాలో అవ్వాలి? ఎందుకు ఫాలో అవ్వాలి? కన్సిస్టెంట్ గా ఉండాలి, కంపారిబిలిటీ ఉండాలి, యూనిఫామ్ గా ఉండాలి. సో ఇవన్నీ ఎక్కడ చెప్తారు? గ్యాప్ లో చెప్తారు. ఇవన్నీ ఏంటమ్మా అవి? ఒక నిమిషం జూమ్ డిస్కనెక్ట్ అయింది. వన్ మినిట్ అమ్మా, జూమ్ అయిపోయింది, మళ్ళీ లాగిన. Recording in progress. ఓకే, ఎక్కడ అమ్మా? కన్సిస్టెన్సీ చూడండి, ఇదంతా చాలా మ్యాటర్ రాశారు. అదంతా మనకి ఓకే. ఆన్లైన్ మనకి వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది. వెరీ గుడ్. ఏం చెప్పా? అంబిగ్యూటీ లేకుండా ఉండటానికి, యూనిఫామ్ గా ఉండటానికి, కంపేర్ చేయడానికి, కంపారబిలిటీ ఉండటానికి. రెండు కంపెనీస్ ఇచ్చారు మీకు, రిలయన్స్ ఇచ్చాము, టాటా ఇచ్చాము. సరే, సేమ్ బిజినెస్ చేసే చూద్దాం. టాటా మోటార్స్ ఉంది, మహేంద్ర కూడా ఉంది. ఇద్దరు కార్లు సేల్ చేస్తారుగా. రెండిట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి స్టాక్ మార్కెట్కి వెళ్ళారు 1 crore తీసుకొని. దేంట్లో పెట్టాలనుకుంటారు మీరు? ఎలా డిసైడ్ అవుతారు? వాళ్ళ స్టేట్మెంట్స్ తీసుకొని అనాలిసిస్ చేస్తాం. పాస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈ ఇయర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. మరి కంపేర్ చేయాలంటే ఒకటే రూల్ ఫాలో అవ్వాలిగా. లాస్ట్ ఇయర్ ఏమో ఒక విధంగా చేసి, ఇయర్ ఇంకో విధంగా చేసి, వాళ్ళ బిజినెస్ నచ్చినట్టు వాళ్ళ రూల్స్ ఫాలో అయిపోతా ఉంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతామా? ఇన్వెస్ట్మెంట్ అంటే మనం ఒక్కమే ఉంటామా ఒక కంపెనీలో? రిలయన్స్ ఎంతమంది ఉంటారు? లాక్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒక రూల్ ఫాలో అయిపోతే వాళ్ళందరి పరిస్థితి ఏంటి కదా? ఒక్కొక్కరికి ఒక రూల్ ఉంటే ఏమవుతుంది? అందరికి రోడ్డు మీద ఎలాగైతే తన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నడుస్తున్నారు, యాక్షన్స్ ఎలా అవుతాయో ఒక్కొక్కరికి ఒక రూల్ ఫాలో అయ్యారు. ఒక్కొక్క కంపెనీ ఒకటి ఫాలో అయితే కంట్రీ కానీ కంపెనీ కానీ అంతా ఆల్మోస్ట్ 180 years రన్ అవుతుంది. సో యూనిఫామిటీ అదంతా మనకి ఎక్కడ చెప్తారు? గ్యాప్ లో మనకు చెప్తారు అనమాట. ఏమేంటి అమ్మా అవి? కాన్సెప్ట్స్ ఒకటి, కన్వెన్షన్స్ ఒకటి. డిఫరెన్స్ ఏంటి? కాన్సెప్ట్స్ అనేవి అందరూ యూనిఫామ్ గా ఫాలో అవుతాం. కన్వెన్షన్స్ అనేవి యూనిఫామ్ గా ఫాలో అవ్వాలని రూల్ లేదు. ఏంటి సార్? అకౌంటింగ్ కాన్సెప్ట్స్ డిఫైన్ ద అజంప్షన్స్ on the basis of which financial statements of a business entity is prepared. కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే కొన్ని అజంప్షన్స్ బేస్ చేసుకొని మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ప్రిపేర్ చేస్తాం. ఇట్స్ నాట్ రూల్ బేస్డ్. ఇలాగ రూల్ కాదు, ఒక అజంప్షన్ ఉంటుంది. ఫర్ సపోజ్ ఈ రోజు బిజినెస్ మనం చేస్తున్నామంటే రేపు కూడా చేస్తామనేగా. రేపు మూసేస్తామనే ఉద్దేశంతో ఈ రోజు బిజినెస్ చేస్తామా? లేదు, నెక్స్ట్ ఇయర్ చేస్తామనే మూసేస్తామన్నా. నెక్స్ట్ ఇయర్ కూడా మనం చేస్తాం. అదేంటిది? ఎక్కడ రూలా? నెక్స్ట్ ఇయర్ కూడా చేయాల్సిందే, చేయకపోతే మీకు ఫైన్ వేస్తానని రూల్ అని ఉంటుందా? ఉండదు. అది అజంప్షన్. ఆ అజంప్షన్ మీద మనం ముందుకు వెళ్తాం. ఆ అజంప్షన్స్ అన్ని చెప్పేది ఏంటంటే కాన్సెప్ట్స్ చెప్తుంది. కన్వెన్షన్స్ ఏం చెప్తుందో చూడండి. ప్రాక్టీసెస్ అడాప్టెడ్ బై వేరియస్ ఆర్గనైజేషన్స్. ఇవేంటి? ప్రిపేర్ చేసే మోడల్, రూల్స్. ఫర్ సపోజ్ డిప్రిసియేషన్ ఎస్ఎల్ఎన్ ప్రిపేర్ చేయాలి. ఏంటది? కన్వెన్షన్. ఒక పద్ధతిలో ఎస్ఎల్ఎన్ ప్రిపేర్ చేస్తాం. అలాగా కన్వెన్షన్స్ అంటే ఏంటమ్మా? మన పద్ధతులు, కొన్ని రూల్స్ బేస్ చేసుకొని కొన్ని మనం అలాగా డిజైన్ చేసుకుంటూ వెళ్తాం. అవి కన్వెన్షన్స్. ఇవి అందరికీ అప్లై అవుతాయా? అన్ని బిజినెసెస్ కి అన్ని రూల్స్ అప్లై అవుతాయా? అలా అవ్వవు. కానీ అజంప్షన్ ఆఫ్ గోయింగ్ కన్సర్న్ అనేది ఏ బిజినెస్ అనేది మన బేసిక్ అజంప్షన్ ఏంటి? నెక్స్ట్ టైం మనం ఉంటామని. ఈ రోజు మనం నిద్రపోతున్నాం అంటే రేపు పొద్దున లెగుస్తామని కదా అజంప్షన్. లేదా రేపు మార్నింగ్ లెగవని చెప్పి ఈ రోజు నిద్రపోతామా?
అలా అనుకుంటే అసలు నిద్రపోతామా? నిద్రపోంగా. అసంప్షన్ అదే. అజంప్షన్ అంటే రేపు ఎల్లుండి మనం నిద్ర లేస్తాము, కాలేజీకి వస్తాము, చదువుకుంటాము. అది అజంప్షన్తో వెళ్తాం. బిజినెస్ కూడా అంతే. నెక్స్ట్ ఇయర్ మనం బిజినెస్ చేయము అని అనుకుంటే ఇయర్ అన్ని ఫాలో అవుతామా? అసలు ఇయర్ బిజినెస్ ప్రాపర్ గా చేస్తావా? నెక్స్ట్ ఇయర్ సరిగా ఉండదు బిజినెస్ మనం బిలీవ్ చేసి ఉందామని అనుకుంటే ఏం చేస్తారు? ఆల్టర్నేటివ్స్ ఎత్తుకుంటారు కానీ ఈ బిజినెస్ ప్రాసెస్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ టైం మీరు టాలెంట్ అక్కడ మీరు బిజినెస్ లో అనుకుంటే మీరు ప్రాసెస్ సరిగా చెప్తామా? వదిలించుకుంటాం. చెప్తాం అయిపోయి చెప్పేసి వేరే వాళ్ళకి అప్పు చెప్పేసి వెళ్ళిపోతారు. చాలా ఇన్స్టిట్యూషన్ జరిగాయి అలాగా. ఎందుకు? వాళ్ళ అజంప్షన్ ఏంటి? నెక్స్ట్ ఇయర్ ఉండమని. బుద్ధుడు వచ్చినా ధాన్యం వచ్చినా ఏమైందమ్మా? మనం ఉన్నాం కదా అసలు మార్కెట్లో. తిట్టుకున్నా పర్లేదు. కానీ బేసిక్ అజంప్షన్ ఏం పెట్టుకుంటే మన బిజినెస్ మనం ప్రిపేర్ చేస్తున్నామంటే అకౌంట్స్ నెక్స్ట్ ఇయర్ కూడా బిజినెస్ ఉంటుంది అని మనం అజంప్షన్. సరే, ఈ కాన్సెప్ట్స్ ఏమేంటి, కన్వెన్షన్స్ ఏమేంటి, లిస్ట్ సరే చూద్దాం. బిజినెస్ కాన్సెప్ట్స్ ఎన్నమ్మా? 1 2 3 4 5 6 7. ఈ 7 బిజినెస్ కాన్సెప్ట్స్. బిజినెస్ ఎంటిటీ, మనీ మెజర్మెంట్ అకౌంట్ చూద్దాం. కన్వెన్షన్స్ వచ్చేసి 1 2 3 4 5 6. సరే లిస్ట్ రాసుకోండి. హెడ్డింగ్ పెట్టండి. అకౌంటింగ్ కాన్సెప్ట్స్, ప్రిన్సిపల్స్ అండ్ కన్వెన్షన్స్. ఇది ఒకటి రాయండి. 2 హెడ్డింగ్ పెట్టారా? ఇక్కడ నుంచి రాయండి. అదే మెటీరియల్ ఉంటుంది. ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు మనం నోట్స్ రాసుకోండి. టు అవాయిడ్ కన్ఫ్యూజన్ and to achieve uniformity, accounting process is applied within the conceptual framework of GAAP, generally accepted accounting principles. గ్యాప్ గురించి మనకి అకౌంటింగ్ స్టాండర్డ్స్ లో వస్తాయి, మీకు ఇంటర్లో వస్తాయి అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఇక్కడ కూడా ఉంటాయి కానీ బేసిక్స్. గ్యాప్ ఏంటమ్మా? డిస్క్రైబ్ రూల్స్ developed for the preparation of financial statements are called concepts, convention, English చదవనమ్మా, వాటి ప్రిన్సిపల్స్. ఇక్కడ రాసుకోండి. To avoid confusion and to achieve uniformity, accounting process is applied within the conceptual framework of GAAP. The term GAAP is used to describe rules developed for the preparation of the financial statements and are called concept, conventions, principles, etc. సరే, కనిపిస్తుందా? ఫినిష్ చేయండి. కనిపిస్తుందా? కనిపిస్తుందా? జూమ్ చేయండి. కనిపిస్తుందా?
ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రాపర్గా లేవనుకో, ఇది నమ్మి అన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టి డబ్బులు పోగొట్టుకుంది కదా, 20 lakhs దాకా వచ్చింది కదా, అలాగే నష్టపోతాం. ఒక పర్సన్కి 20 lakhs వస్తే lakhs ఆఫ్ పీపుల్కి ఎంత వస్తుంది? ఒక బిజినెస్ సత్యం స్కామ్ వల్ల ఎంతమంది సూసైడ్ చేస్తున్నారో తెలుసా? కొన్ని వేల మంది చేస్తారు. చేసుకోలేదు కానీ ఆల్మోస్ట్ ఆ సిచ్యువేషన్స్ క్రియేట్ సూసైడ్ చేసిన వారికి వెళ్ళిపోయింది. అంత ప్రాబ్లం అవుతుంది. ఒక కంపెనీ ఫైనాన్షియల్ స్కామ్స్ ఉంటే చాలా ఎఫెక్ట్ అవుతుంది. బ్యాంక్స్ కూడా పోతాయి, బ్యాంక్స్ కూడా చాలా నష్టం అవుతాయి. ఫర్ సపోజ్ విజయ్ మాల్యా ఉన్నాడన్న, వెళ్ళిపోయారు కదా కంట్రీ నుంచి, యూకే వెళ్ళిపోయి ఉంటున్నారు. థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ బ్యాంక్స్ నుంచి తీసుకున్నారు లోన్ అని చెప్పి బిజినెస్ చేస్తారు. సో అతనికి అది సరిగ్గా అతను సెక్యూరిటీ కూడా ఇవ్వాలి. అతను ఇచ్చిన వన్ ఆఫ్ ద సెక్యూరిటీ ఏంటంటే గుడ్ విల్ ఉంటుంది కదా, కింగ్ ఫిషర్ గుడ్ విల్. ఆ గుడ్ విల్ ఏదైనా గుడ్ విల్ ఎప్పుడు సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ మెజర్ చేయకూడదు. మెజర్ చేసి నాకు ఎంత గుడ్ విల్ అని చెప్పేసి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి పెట్టేసి డబ్బులు తీసుకొని యూకే జంప్. ఆ డబ్బులన్నీ ఏం చేశారంటే F1 రేసెస్ ఎంజాయ్మెంట్ మీద పెట్టారు, పెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయారు, ఆయన బాగానే ఉన్నాడు. ఏమైంది? బ్యాంక్ కదా నష్టపోయింది. బ్యాంక్ నష్టపోయిందంటే ఎవరు నష్టపోయినట్టు? మనమే. బ్యాంక్ ఎవరు డబ్బులు ఇచ్చింది? మన డిపాజిట్స్ కదా. అల్టిమేట్గా ఇది బ్యాంక్ లాస్ ఉన్నప్పుడు, లాస్ వచ్చాక వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంట్రెస్ట్ రేట్లు మనకి ఇచ్చే లోన్స్కి ఇంట్రెస్ట్ రేట్లు వేస్తున్నారు, మనం డిపాజిట్స్ మీద ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తారు. సో ఒక పర్సన్ ఒక కంపెనీ చేసే లాస్ వల్ల ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? సేమ్ అంత అది ఏంది? మనకున్న రిలేషన్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. సత్యం స్కామ్ ఉంటాయి. 1000 అలా ఉండాల్సిన షేర్ రూపాయికి 2 రూపాయలకి వచ్చేసి ఎన్ని షేర్స్ ఇమాజిన్ చేసుకోండి. ఒక షేర్లో ఆలోచిస్తాం, మీకు ఒక 1 lakh షేర్స్ ఉంటాయి ఏంటి వచ్చి అటువంటి కంపెనీలో. ఎస్ బ్యాంక్ 2021 మన కోవిడ్ పీరియడ్ 21 కదా, 5 రూపీస్కి వచ్చింది షేర్ ప్రైస్. ఇప్పుడు 45 అప్రాక్సిమేట్గా నడుస్తుంది. 5 రూపీస్ ఫర్ సపోజ్ ఇది కనుక 100 రూపాయలు ఉందనుకోండి, 100 రూపాయలకి మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాం, 95 రూపీస్ లాస్ అయ్యారు. మీకు కనుక ఒక 1 lakh షేర్స్ ఉన్నాయి అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉన్నట్టమ్మా? ఇంటూ 100 కదా, ఎంత చెప్పండి? 1 lakh ఇంటూ 100 1 crore. 1 crore 10 crore? 1 crore. 1 crore. ఇది 5 రూపీస్కి వచ్చిందంటే ఈ 1 crore వాల్యూ ఎంత అయినట్టమ్మా? 95% పోయింది. ఎంత అప్పుడు? 1 lakh ఇంటూ 5 ఎంత? 5 lakhs. నిన్నేమో 1 crore చేతిలో ఉన్నాయని చెప్పేసి ఎంజాయ్ చేసాం, ఈ రోజు 5 lakhs అయ్యాయి. ఈ 1 crore ఎక్కడి నుంచి తెచ్చారని అంటే మళ్ళీ ఏదో బ్యాంక్ దగ్గర లోను, ఫ్రెండ్స్ దగ్గర లోను, ఫ్యామిలీ దగ్గర లోను, అంతే కదా. డబ్బులను తెచ్చి పెడతారా? సొంత డబ్బులు తక్కువ పెట్టేదారైనా? ఈ 1 crore పెడితే ఇది పోయింది కదా, 5 lakhs అయింది. ఇప్పుడు అందుకే ఎలా క్లియర్ చేస్తారు డ్యూస్? లేదా క్లియర్ చేయాలిగా, ఎంత ఎఫెక్ట్ అయింది? అన్ని ప్రాపర్గా ఉండి ఏదో ఒకటో రెండో మిస్టేక్స్ అయితేనే ఇంత ప్రాబ్లం అయినప్పుడు అసలు స్టేట్మెంట్సే సరిగా లేవు, ఒక కన్సిస్టెన్సీ లేదు, ఒక రూల్ లేదు. ఇటువంటి ఎన్ని సిచ్యువేషన్స్ ఎరైజ్ అవుతాయి? అసలు స్టాక్ మార్కెట్లోకి కంపెనీయే వెళ్ళదు. ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తారా? ఇప్పుడు మన స్టాక్ మార్కెట్స్ మీద చూస్తే మన ఇండియన్స్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. FDI వీళ్ళు ఎక్కువ చేస్తారు. FIIs ఉంటాయి, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, అంటే ఫారిన్ మ్యూచువల్ ఫండ్స్. ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి కదా, మ్యూచువల్ ఫండ్ ఏంటమ్మా? ఫర్ సపోజ్ ఒక పర్సన్, ఇప్పుడు మనం బిజినెస్ చేయాలంటే ఒక స్టాక్ ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే కంపెనీ సంబంధించిన అనాలిసిస్ చేసుకుంటాం. స్టాక్ మార్కెట్స్ మొత్తం మార్కెట్ స్టడీ చేసుకుంటాం, స్టాక్ ప్రైస్ స్టడీ చేస్తాం, ప్రైస్ ట్రెండింగ్ స్టడీ చేస్తాం, అన్ని స్టడీ చేసుకుని పెట్టుకోవాలి. స్టాక్ మార్కెట్ ఎన్ని కంపెనీలు లిస్ట్ అయి ఉన్నాయి? థౌసండ్స్ ఆఫ్ కంపెనీలు లిస్ట్ అయి ఉన్నాయి కదా, అన్ని చేయలేం కదా మనం. పోనీ దాంట్లో బెస్ట్ కంపెనీస్ ఏంటంటే ఏం చెప్తాం? ఇండెక్స్ అని ఉంటుంది. ఇండెక్స్లో టాప్ 50 అని కొన్ని కంపెనీస్ NSEనే ఇస్తుంది. కొన్ని 50లో పెట్టగలుగుతాం పెట్టుబడి. 50లో కొన్ని సెలెక్ట్ చేసుకోవాలిగా. సెలెక్ట్ చేసుకుంటే ఏది బెస్ట్ చేయాలంటే మనకు అంత నాలెడ్జ్ ఉంటుందా? ఉండదు కదా. మీరంటే చదువుతారు CSE అని, డాక్టర్కి ఎలా ఉంటుంది?
నాన్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది నాలెడ్జ్, అది డెబిట్ అంటే క్రెడిట్ అంటే కూడా తెలియదు. సో అందరికి ఎలా ఉంటుంది, ఉండదు. కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయలేరుగా, కానీ డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర. అప్పుడు దానికి సొల్యూషన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ అని ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఇదేంటంటే దీన్ని ఒక కంపెనీ లాగా ఊహించుకోండి. మ్యూచువల్ ఫండ్ కంపెనీ అనుకోండి. వీళ్ళు ఏం చేస్తారంటే ఫండ్ మొత్తాన్ని ఇండివిజువల్స్ దగ్గర నుంచి తక్కువ అమౌంట్, 5,000, 10,000, 1,00,000 రూపాయలు, 2,00,000 ఎంత కెపాసిటీ అంత మీరు ఏం చేస్తారంటే ఈ ఫండ్కి ఇస్తారు, ఈ కంపెనీకి ఇస్తారు. ఈ ఫండ్ మొత్తాన్ని ఏం చేస్తారంటే మీలాంటి ఒక సీఏనో, బేసిక్గా మ్యూచువల్ ఫండ్ మేనేజర్ సీఏలు ఉండాలి, సిఎఫ్ఏలు ఉంటాయి, సిఎఫ్ఎస్ ఉంటాయి, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అకౌంటెంట్ అంటే సిఎఫ్ఎస్ ఉంటుంది. యుఎస్ కోర్స్ చాలా టఫ్, మన సిఏ టఫ్ ఉంటుంది, ఇది టఫ్, సిఏకి 2 times టఫ్ ఉంటుంది. ఏదో ఒకళ్ళు వీళ్ళు మేనేజర్స్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఫండ్ మొత్తాన్ని అక్యూములేట్ చేసి ఆ అక్యూములేట్ చేసిన దాన్ని కొన్ని కంపెనీస్ సెలెక్ట్ చేసుకుని వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. ఫర్ సపోజ్ 1 lakh, 1 lakh, 1 lakh, 1 lakh, 5 lakhs అయ్యాయి. ఈ 5 lakhs తీసుకెళ్ళి ఒక 2 కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తారు. దీనికి రిటర్న్ అనేది ఒక 1 lakh వచ్చింది అనుకో ప్రాఫిట్. 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే 2 years ఆగారు, 1 year అయితే ప్రాఫిట్స్ కానీ డివిడెండ్ కానీ అన్ని కలిపి 1 lakh ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. వీళ్ళు 1 lakh ఏం చేస్తారంటే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అదేనా? ఈ పని అంతా చేసేది ఎవరు? మ్యూచువల్ ఫండ్. ఈ 1 lakh వీళ్ళు చేశారు కాబట్టి వీళ్ళకి అంతా నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి 1 lakh ప్రాఫిట్ వచ్చింది. అదే మనం వెళ్ళి చేసామనుకో, నువ్వు నేను వెళ్ళి బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేసాం అనుకో, 1 lakh ప్రాఫిట్ కాదు, ఏదైతే మీరు 1 lakh పెడతారో దీంట్లో 5 ఏళ్ళు మిగులుతాయి చేతిలో. అదృష్టం బాగుంటాయి, అదృష్టం బాగుంటే 5 ఏళ్ళు మిగులుతాయి, అదృష్టం బాగపోతే 5 ఏళ్ళు కూడా పోతాయి. అదృష్టం ఎందుకు బాగుంటుంది అంటే 5 ఏళ్ళు దాకా వచ్చినప్పుడు ఇంకెందుకు 5 ఏళ్ళు బాగొట్టుకోవడం చెప్పి ఆగిపోతుంది. అదే అదృష్టం అంటే. ఇక్కడ ఏమని చెప్పండి, మనకేం నాలెడ్జ్ ఉండదుగా, అందుకే నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఫండ్స్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం ఎక్కువ చేసి వాళ్ళకి ఇస్తారు. బేసిక్గా డివిడెండ్స్ డిస్ట్రిబ్యూట్ చేయరు. దీన్ని ఏం చేస్తారు, దీనికి ఒక 5 lakhs వాల్యూ అయింది కదా, 5 lakhs దీన్ని యూనిట్స్ గా డివైడ్ చేస్తారు. 1 lakh అంటే 1 lakh క్యాష్ ఇచ్చినా వీళ్ళకి ఏం చేస్తారంటే యూనిట్స్ ఇస్తారు. యూనిట్ వాల్యూ కూడా మళ్ళీ దీని నుంచే డిరైవ్ అవుతుంది. ఇదంతా పెద్ద కాన్సెప్ట్. ఫర్ సపోజ్ ఈ యూనిట్ వాల్యూ వచ్చేసి ఒక 100 rupees ఉంది అనుకోండి, వీళ్ళకి ఎన్ని యూనిట్స్ ఇస్తారు, 1 lakh డివైడెడ్ బై 100. ఎన్ని వచ్చాయమ్మా యూనిట్స్? ఎన్ని వచ్చాయి అంతే కదా, 1 lakh. ఓకే, 1000 యూనిట్స్ వచ్చాయి అంతేనా. ఇప్పుడు 100 rupees ఉంది కదా, ఇప్పుడు డివిడెండ్ వచ్చింది కదా 1 lakh, ఈ 5 lakhs కాస్త ఎంత అయింది, 6 lakh అయింది. వాల్యూ పెరిగిందిగా, అప్పుడు యూనిట్ ప్రైస్ పెరిగిందిగా. ఈ 1 lakh ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేయరు, అలా ఉంచుతారు. ఈ 1 lakh మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. అప్పుడు యూనిట్ ప్రైస్ 100 ప్రైస్ ఉన్నప్పుడు 1 lakh అయితే, సారీ 5 lakhs అయితే ఇది 6 lakh అయినప్పుడు ఎంత, సేమ్ 1 ఉంటుందా, పెరిగింది కదా, అవునా కదా. 5 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు దాని వాల్యూ 100 రూపాయలు. అదే 5 lakhs దగ్గర 6 lakh ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు వాల్యూ పెరిగితే తగ్గిద్దా, పెరుగుతుంది కదా. ఫర్ సపోజ్ 110 ఉంది అనుకుందాం, అప్పుడు మీ దగ్గర అంతా 1000 యూనిట్స్ కదా, కొన్నప్పుడు ఎంత 1 lakh, ఇప్పుడు ఎంత 110, ఎంతమ్మా 1,10,000. బెనిఫిట్ వచ్చిందా. ఇలాగా మ్యూచువల్ ఫండ్ వాళ్ళకి బెనిఫిట్స్ పెరుగుతూ, రేట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఒక షేర్ ప్రైస్ ఎలాగైతే మారుతూ ఉంటుంది రోజు, మ్యూచువల్ ఫండ్ ప్రైస్ కూడా మారుతూ ఉంటుంది. సార్ ఎన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి సార్? థౌజండ్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. గూగుల్కి వెళ్ళి పెట్టండి ఎన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ మ్యూచువల్ ఫండ్ కాన్సెప్ట్స్ మనకు ఒక 10 years దాకా అలా వచ్చింది. ఇనిషియల్ డేస్ లో స్టార్ట్ చేసిన కొన్ని రోజుల్లోనే సక్సెస్ అయింది ఈ కాన్సెప్ట్. అందుకని అందరూ ఇప్పుడు ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ పెడుతున్నారు. రిస్క్ తక్కువ, రిటర్న్ ఎక్కువ. ఎందుకు రిస్క్ తక్కువ? ఎవరు అసలు మన మనీ మేనేజ్ చేసేది? క్వాలిఫైడ్స్ మేనేజ్ చేస్తారు, అంతా నాలెడ్జ్ ఉంటుంది, ఎక్స్పర్ట్స్ మేనేజ్ చేస్తారు. మనం మేనేజ్ చేస్తే 1,00,000 రూపాయలు కాస్త 5,000 అయింది, వాళ్ళు మేనేజ్ చేస్తే 1,10,000 అవుతుంది. మీకు ఏది కావాలి, 1,05,000 కావాలా, 1,10,000 కావాలా? ఓ ఆశతో దిగుతాం, 1 lakh పెట్టేసి ఇంకో 1 lakh సంపాదిద్దాం దిగుతాం, 2 lakhs చేద్దాం అనుకుంటాం, అది కాస్త 5,000 అవుతుంది, అది చేసుకెళ్తాం. ఇది బెటరా? ఈ 1,10,000 1 lakh కాస్త 1,10,000 కొంచెం ఓపిక పట్టి ఎక్స్పర్ట్స్ ఇచ్చి 10,000 ప్రాఫిట్ తీసుకున్నాం, ఇది బెటరా?
ఇదే బెటర్ కదా. సో అందుకని మ్యూచువల్ ఫండ్స్ బాగా grow అయ్యాయి. చాలా థౌజండ్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. సో వీళ్ళు ఏం చేస్తారు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నిటిని డీటెయిల్గా అనాలిసిస్ చేస్తారు. వాళ్ళు రూల్స్ అన్ని ఫాలో అవుతున్నారు లేదో చెక్ చేస్తారు. స్కామ్స్ అయినా జరిగే స్కోప్ ఉందో చెక్ చేస్తారు. వీటన్నిటిని చెక్ చేసుకొని మనకు తెలుస్తుందా ఏ కంపెనీలో ఏ స్కామ్ జరుగుతుందో. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూసినా కూడా కింద మనకి నోట్ పాయింట్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో వస్తుంది నోట్స్ అకౌంట్స్ అని ఉంటాయి. దాంట్లో రాస్తారు కంటింజెంట్ లయబిలిటీస్ అని. సపోజ్ కోర్ట్ కేసెస్ నడుస్తాయి, అవి అకౌంట్స్ లో వస్తాయా? రావు. కంటింజెంట్ లయబిలిటీస్ కోర్టు కేసు అని కొన్ని దానికి పాసిబిలిటీ ఉంటుంది. ఆ కోర్టు కేసు స్టేటస్ ఏంటి అనేది కూడా చూసుకుంటారు ఎవరు ఎక్స్పర్ట్స్. మనం చూడగలుగుతా ఎక్కడో సుప్రీంకోర్టులో ఏదో కోర్టు కేసు నడుస్తుంటే మనకేం తెలుస్తుంది? నోట్ పాయింట్ చూస్తాం, చదువుతాం, ఇంగ్లీష్ వచ్చి అప్డేట్ లేకపోతే లేదు. అంతేనా కదా. సో అందుకని అందరూ మ్యూచువల్ ఫండ్స్ వెళ్తారు. వీళ్ళ పని ఏంటంటే ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వీళ్ళకి ప్రాపర్ గా లేదనుకో, వీళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్ చేస్తారా కంపెనీలో? ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారా? మనం ఏ రూల్స్ ఫాలో అవ్వకుండా మనం బ్యాలెన్స్ షీట్స్ పేడల్ ప్రిపేర్ చేస్తాం, వీళ్ళు వచ్చి పెట్టుబడి పెడతారా? వీళ్ళందరూ పెట్టుబడి పెట్టకపోతే ఏదమ్మా మన ఎకానమీ డౌన్ అయితే లేదా? ఎఫ్ఐఐస్ కనుక మన ఫండ్స్ బయటికి తీసుకెళ్ళిపోతే మన ఎకానమీ డమాల్ అంటారు. ఎఫ్ఐఎస్ అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్, స్టాక్ మార్కెట్ లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టేది వాళ్ళే. డొమెస్టిక్ డిఐఎస్ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఇన్స్టిట్యూషన్స్ ఎవరమ్మా? ఈ మ్యూచువల్ ఫండ్ హోల్డర్స్. వాళ్ళ పని ఏంటంటే ఫండ్ కలెక్ట్ చేయడం, ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఇట్లాంటి చాలా ఉంటాయి కాన్సెప్ట్స్. ఒక కాన్సెప్ట్ మ్యూచువల్ ఫండ్. వీళ్ళని ఏమంటారు? ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అంటారు. డొమెస్టిక్ అంటే ఇండియన్ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాయి వేరే వేరే కంపెనీస్ లో. ఎఫ్ఐఎస్ అంటే ఫారినర్స్, వాళ్ళు మన స్టాక్ మార్కెట్ కి వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. ఫర్ సపోజ్ 1 డేలో ఎఫ్ఐఎస్ కనుక ఒక 2000 crores బై చేస్తారు అనుకోండి, డిఐఎస్ 500 crores బై చేస్తారు. ఇంత వేరియేషన్ ఉందా? 1.5 times వేరియేషన్ ఉంటుంది. ఎఫ్ఐఎస్ 2000 ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలు పెడితే స్టాక్ మార్కెట్ ఎన్ఎస్సీ ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. స్టాక్ మార్కెట్ ఎఫ్ఐఎస్ కనుక రిమూవ్ చేస్తారు, సేల్ చేస్తుంటారుగా, వీళ్ళు సేల్ చేయడం మొదలు పెడితే డమాల్ అంతా ఉంటుంది. డిఐఎస్ మీద ఇంపాక్ట్ వీళ్ళు చేసేదాన్ని చాలా తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. స్టాక్ మార్కెట్ అంతా కూడా మేజర్గా వీళ్ళు చుట్టూనే జరుగుతుంది. మనం అనుకుంటాం మనం వెళ్ళి సంపాదించవచ్చు. వాళ్ళు కనుక ఒక స్టాక్ టార్గెట్ చేసి ఎఫ్ఐఎస్ ఫారిన్ ఇన్వెస్టర్స్ దాన్ని సాల్వ్ చేయాలనుకున్నారంటే అమ్ముతా ఉంటారు. పడిపోతుంది. ఎక్కువ మంది అమ్మేస్తుంటే కొనే వాళ్ళు ఎవరు ఉంటారు? రేట్ పడిపోతూ ఉంటుంది. ఎఫ్ఐఎస్ దగ్గర ఎంత మనీ ఉంటుంది? ఉన్న షేర్స్ అన్ని వదిలేరనుకోండి బయటికి, అయిపోయింది, షేర్ మార్కెట్ పడిపోతుంది. అందుకని ఏంటంటే రూల్స్ అనేవి ఎప్పుడు ఎఫ్ఐఎస్ అంత ఈజీగా వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. రూల్స్ అనేవి ప్రాపర్ గా ఫాలో అయితేనే వాళ్ళు వస్తారు, లేకపోతే రావు. అందుకని మనం రూల్స్ వీటన్నిటికీ పర్ఫెక్ట్ గా ఉండటానికి ఇవి కాన్సెప్ట్స్ అనేవి వచ్చింది. ఈ కాన్సెప్ట్స్ ఒకటే వస్తాయా సార్ అంటే కాదు. ఇది బేస్ అంటే ఒక ఐడియాలజీ. మనకి యాక్చువల్ రూల్స్ అనేది అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఇండియాస్ ఫైనల్లో వస్తుంది. అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఏమో సిఐ ఇంటర్లో, సిఎం ఇంటర్లో వస్తాయి. ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి, ఇండియాస్ అంటారు. ఏంటమ్మా మీకు వచ్చేది ఇంటర్లో అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఇండియాస్, ఇదేమో ఫైనల్లో వస్తుంది. సార్ డిఫరెన్స్ ఏం సార్ అంటే 2 రూల్సే చెప్తాయమ్మా. డిఫరెన్స్ మీరు అక్కడ తెలుస్తారు ఎగ్జాక్ట్ ఎవరు ఏది యూజ్ చేస్తారండి. ఇప్పుడు అందరూ 90% ఇదే యూజ్ చేయాలి. సోల్ ప్రొప్రైటరీ ఫర్మ్స్, పార్ట్నర్షిప్లు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇవి యూజ్ చేస్తారు. కొన్ని ఇవి యూజ్ చేస్తారు. కంపెనీస్ అన్ని కూడా ఇండియాసే ఫాలో అవ్వాలి. అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఏమో మన ఐసిఐ ప్రిపేర్ చేస్తుంది, ఇండియాస్ కూడా ఐసిఐ ప్రిపేర్ చేస్తుంది. కానీ ఇది కాపీ పేస్ట్. ఇండియాస్ అనేది కాపీ పేస్ట్. ఎక్కడి నుంచి కాపీ చేస్తారంటే ఐఎఫ్ఆర్ఎస్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్. ఇండియాస్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఐఎఫ్ఆర్ఎస్ ని కాపీ చేసి పేస్ట్ చేసి దానికి ఇండియాస్ అని పేరు పెడతారు అనమాట. సార్ ఇదేంటి సార్? ఇలా చేయడానికి ఒక లాజిక్, ఒక రీజన్ ఉంది, ఒక కంట్రోల్ పర్పస్ కోసం అలా చేశారు. యాక్చువల్గా ఏంటంటే ఐఎఫ్ఆర్ఎస్ అనేది యూకే ఏసీసీఏ ప్రిపేర్ చేస్తారు. మనం చెప్తాం కదా ఏసీసీఏ, వీళ్ళు ప్రిపేర్ చేస్తారు ఐఎఫ్ఆర్ఎస్. ఇది ఆల్మోస్ట్ 180 కంట్రీస్ ఈ ఐఎఫ్ఆర్ఎస్ ని ఫాలో అవుతున్నాయి. ఇప్పుడు ఎంఎన్సీ కంటే మన టీసీఎస్ ఇండియాలోనే ఉంది బిజినెస్, అమెరికాలో ఉందిగా, యూకేలో ఉందిగా. యూకే ప్రైమ్ మినిస్టర్ ఎవరమ్మా? ఇండియనేగా. వైఫ్ ఎవరు?
పీకే ప్రైమ్ మినిస్టర్ ఎవరు? సరే, పీకే ప్రైమ్ మినిస్టర్ మన ఇండియానే. రిషి సునాక్. వాళ్ళ మామయ్య ఎవరు? రిషి సునాక్ వాళ్ళ మామయ్య. సుధామూర్తి అత్తయ్య. అత్తయ్య వాళ్ళ హస్బెండ్ పేరు ఏంటారు? చెప్పనమ్మా, నేను కూడా మర్చిపోయా. గూగుల్ ఇన్ఫోసిస్. ఇన్ఫోసిస్ చదువుతుంటాడమ్మా. నారాయణమూర్తి. ఇన్ఫోసిస్ నారాయణమూర్తికు డాటరే రిషి సునాక్ వైఫ్. మన అల్లుడు రిషి సునాక్ ఇండియా. ఈ వైఫ్ అన్ని కూడా ఏ కంపెనీలో ఉన్నాయి షేర్స్ అంటే ఇన్ఫోసిస్ లోనే ఉన్నాయి. ఇన్ఫోసిస్ ఎన్ని కంట్రీస్ లో ఉంది చెప్పండి? చాలా కంట్రీస్ లో ఉందా? సరే, ఫారిన్ కంపెనీస్ మన ఇండియాలో ఉన్నాయా? ఓన్లీ ఇండియాలో ఉన్నాయా? డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయా? మన డిఫరెంట్ కంట్రీస్ ఉన్నప్పుడు ఒక్కొక్క కంట్రీకి ఒక రూల్ ఉంది అనుకో, ఎంత కన్ఫ్యూజన్ కంపేర్ చేయడం కదా. అందుకని సొల్యూషన్ కానీ డెవలప్ చేసి ఐఎఫ్ఆర్ఎస్ ని తీసుకొచ్చారు. ఐఎఫ్ఆర్ఎస్ ని ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ ఫాలో అవుతాయి ఎక్సెప్ట్ యుఎస్. యుఎస్ కాకుండా అన్ని ఫాలో అవుతాం. యుఎస్ వాళ్ళు కొంచెం నేనే గొప్ప అంటే నువ్వు ఇచ్చేది ఏంటి నాకు ఫీల్ అయినట్టు. వాళ్ళు పెద్ద ఆయన కదా, అందరూ అదే ఫీల్ అవుతారు కదా. వాళ్ళు ఏంటంటే నేను ఫాలో అవుతా అని చెప్పేసి యుఎస్ గ్యాప్ అని ఫాలో అవుతారు. చెప్పాగా యుఎస్ గ్యాప్ చెప్పాగా. అందులో యుఎస్ గ్యాప్ వాళ్ళని మామూలుగా గ్యాప్ అనేది జనరల్ రూల్స్ యుఎస్ వాళ్ళు ప్రిపేర్ చేసింది కదా. యుఎస్ లో ఫాలో అయ్యే స్టాండర్డ్స్ ఏమంటారంటే యుఎస్ గ్యాప్. ఓవరాల్ గా అన్ని కంట్రీస్ లో యూకే బేస్ అన్ని కంట్రీస్ ఫాలో అయ్యేది ఐఎఫ్ఆర్ఎస్. మనం కనుక ఈ ఐఎఫ్ఆర్ఎస్ డైరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసాం అనుకోమా, ఇంప్లికేషన్ ఏమైతే చెప్పనా? డైరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే ఐఎఫ్ఆర్ఎస్ లో ఒక అమెండ్మెంట్ వచ్చింది. అమెండ్మెంట్స్ వస్తాయిగా. ఐఎఫ్ఆర్ఎస్ లో యూకే వాళ్ళు ఒక అమెండ్మెంట్ తీసుకుని వచ్చారు. ఐఎఫ్ఆర్ఎస్ అమెండ్మెంట్ వచ్చింది కాబట్టి డైరెక్ట్ గా మనం ఫాలో అయ్యామనుకోండి, ఏం చేయాలి? ఆ అమెండ్మెంట్ ని మనకి డైరెక్ట్ గా అప్లై కూడా చేయాలి. కానీ ఇండియా కల్చరు, ఇండియన్ థాట్ ప్రాసెస్, యూకే థాట్ ప్రాసెస్ సేమ్ ఉంటుందా? ఇండియన్ గవర్నమెంట్ రూల్స్, యూకే గవర్నమెంట్ రూల్స్ సేమ్ ఉంటాయా? ఉండవుగా. అప్పుడు డైరెక్ట్ గా అప్లై చేస్తే ఏమవుతుంది? మన నేటివిటీ, మనకి ఏదైతే రూల్స్ ఉంటాయో ఎఫెక్ట్ అవుతాయా? చాలా ఎఫెక్ట్ అవ్వకుండా ఉండటం కోసం ఫస్ట్ ఏం చేస్తారంటే మన వాళ్ళు కాపీ చేస్తారు, స్టడీ చేస్తారు. దేశాలు స్టడీ చేసి మనకు బాగా ఉందనుకుంటే మనకు సరిపోతుంది, మనకున్న రూల్స్ ప్రకారం పర్ఫెక్ట్గా ఉంటుంది. లేదు కొన్ని చిన్న చేంజెస్ ఉన్నాయి, అవి కావాలంటే చేంజెస్ చేసుకొని దాన్ని ఇండేస్ అని చెప్పేసి మనకి ఇంప్లిమెంట్ చేస్తాం. అందుకని డైరెక్ట్గా ఐఎఫ్ఆర్ఎస్ ఇంప్లిమెంట్ చేయకుండా ఇండియాస్ అని మనం తీసుకొని ఫస్ట్ స్టడీ చేసి పేరు మార్చి ఇంప్లిమెంట్ చేస్తాం. ఐఎఫ్ఆర్ఎస్ అన్నా అనుకో, యూకే వాళ్ళు చెప్పింది మనం చేయాలి. ఇండియాస్ అంటే మనం చెప్పిందే చేస్తాం. కానీ యాక్చువల్గా ఏం చేస్తాం అంటే ఐఎఫ్ఆర్ఎస్ ఫాలో అవుతాం. సో దట్ ఇక్కడ ఏమవుతుంది, మనం ఆల్మోస్ట్ ఫాలో అయ్యేది ఐఎఫ్ఆర్ఎస్ఏగా. కంపేర్ చేసుకోవచ్చు ఐఎఫ్ఆర్ఎస్ ఫాలో అయ్యే కంపెనీస్ తోటి, కంట్రీస్ తోటి మనం దాన్ని కంపేర్ చేసుకోవచ్చుగా. ప్లస్ మన కంట్రీకి తగ్గట్టుగా మనం చిన్న చేంజెస్ చేసుకుంటామా, అందరికి విన్ విన్ సిచ్యువేషన్ వస్తుందా? అది ఐఎఫ్ఆర్ఎస్ ఇండియాస్. ఎందుకు ఇండియాస్ అంటారు మీ ఫైనల్ లో చెప్తారు, ఇదంతా కాన్సెప్ట్ ఫైనల్ వస్తుంది. సరే, ఇప్పుడు ఎందుకు వెళ్ళాలి అతనికి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, కాన్సెప్ట్స్, వీటి దగ్గరికి వెళ్దాం. సరే, ఇప్పుడేం చూద్దాం? కాన్సెప్ట్స్. స్టార్టింగ్ లో మనం కంపెనీ పెట్టాం కదమ్మా, నేను నువ్వేగా పెట్టింది. 50 lakhs ప్రాఫిట్ కూడా వచ్చిందని చెప్పావు, రూల్స్ ఫాలో. అవునా కదా? అదే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఏంటమ్మా? హిమ ఓనర్. హిమ ఎవరు? ఓనర్. ఏం చేసింది ఓనర్ గారు? ఒక కంపెనీ పెట్టింది, బిజినెస్ పెట్టింది. ఎంతమంది పర్సన్స్ కనిపిస్తున్నారు మీకు? 2 persons. ఎలాగమ్మా 2 persons? హిమ లిమిటెడ్కి ప్రాణం ఉందా? నడుస్తుందా? నడుచుకుంటూ వచ్చింది కాదు, ఆర్టిఫిషియల్ పర్సన్. ఇక్కడ 2 సెకండ్ పర్సన్, ఫస్ట్ పర్సన్. ఇప్పుడు చెప్పండి, ఇద్దరు ఒకటేనా? కాదుగా, డిఫరెంట్ కదా. ఓనర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ బిజినెస్. ఏమంటుందండి? ఏం కాన్సెప్ట్ ఇది? బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. చూడండి అమ్మా, ఫస్ట్ అదే చెప్పింది. ఫర్ అకౌంటింగ్ ఇట్ ఈస్ అజ్యూమ్డ్. ఏంటమ్మా అది? అజంప్షన్. మనం అజ్యూమ్ చేస్తున్నాం. యాక్చువల్గా ఏంటి, లిమిటెడ్ అన్నా కానీ మనం ఒక టీ షాప్ పెట్టుకుంటే
మన బ్యాంక్ అకౌంట్ టీ షాప్ కూడా వేసేస్తాం కదా, వేరేది వాడతామా? లేదు, చిన్న చిన్న బిజినెస్ పెట్టుకుంటే వాడు వేరే కరెంట్ అకౌంట్ కూడా పే చేసే పరిస్థితి కూడా ఉండదు. సేవింగ్స్ అకౌంట్ యూజ్ చేస్తుంటారు. కానీ రెండు ఒకటా? పర్సనల్ వాళ్ళు కాదు, వేరు. అజంప్షన్ ఏ అజంప్షన్ తో మనం బిజినెస్ చేస్తాం? బిజినెస్ వేరు, ఓనర్ వేరు. ఏ అజంప్షన్ తో అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం? బిజినెస్ వేరు, ఓనర్ వేరు. ఆ అజంప్షన్ బిజినెస్ ఉంటుంది కాన్సెప్ట్. Business has separate existence and this existence is different from that of its owners. Okay? Every transaction is analyzed from the point of view of business. మనం ట్రాన్సాక్షన్స్ జనరల్ ఎంట్రీస్ రాసేటప్పుడు మనం ఎవరు అనుకోవాలి? బిజినెస్ అనుకోవాలి. బిజినెస్ అనుకునే మనం సమ్స్ చేయాలి, బిజినెస్ అనుకునే మనం అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి. అంతేగాని మనం ఓనర్ అనుకో ప్రిపేర్ చేసామనుకో క్యాపిటల్ అనే కాన్సెప్టే రాదు. అవునా కదా? వచ్చిద్దా? మనమే అంతా అనుకుంటే క్యాపిటల్ అనుకుంటావా? డబ్బులు పెట్టడం తీసుకుంటాం, ప్రాఫిట్ అర్థమైద్దా? అనుకుంటాం. నాట్ దట్ ఆఫ్ ద పర్సన్. ఓకేనా? దిస్ కాన్సెప్ట్ హెల్ప్స్ ఇన్ కీపింగ్ బిజినెస్ అఫైర్స్ ఫ్రీ ఫ్రమ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పర్సనల్ అఫైర్స్ ఆఫ్ ద ఓనర్. దాని మీనింగ్ ఏంటమ్మా? మీరు ఇప్పుడు పర్సనల్ ట్యాక్స్ పే చేశారని చెప్తే డ్రాయింగ్స్ అని రాస్తున్నామా? ఈ కాన్సెప్ట్ ఫాలో అయితే డ్రాయింగ్స్ అని రాస్తాం. కాన్సెప్ట్ ఫాలో అవ్వకపోతే డ్రాయింగ్స్ క్యాపిటల్ ఇట్లాంటి ఏముండవు. క్లారిటీ ఉంటుందా? యాక్చువల్ గా బిజినెస్ కి ఎంత ప్రాఫిట్ ఎంత లాస్ తెలుసుదా? పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఏం చేస్తాం? ఎక్స్పెన్సెస్ కింద రాసేస్తాం. అవునా కదా? మరి యాక్చువల్ ప్రాఫిట్ అది. ఇన్కమ్ ట్యాక్స్ తక్కువ అమౌంట్ ఉంటే ఓకే. అదే మనకు బిజినెస్ సేల్స్ ఏమో 10 lakhs ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ 5 lakhs ఉంది అనుకో, అక్కడ ప్రాఫిట్ ఎంత తగ్గిపోతుంది కదా. యాక్చువల్ డిఫరెన్స్ ఉంటుంది ఏమన్నా. ఇంకా బిజినెస్ పర్ఫార్మెన్స్ తెలుస్తుందా మనకి? తెలియదుగా. అందుకని బిజినెస్ వేరు, ఓనర్ వేరు. ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. ఏదైతే ఓనర్ ఉంటారో అండ్ పర్సనల్ ఎక్స్పెన్సెస్ కానీ పర్సనల్ థింగ్స్ కానీ బిజినెస్ మీద ఇన్ఫ్లుయెన్స్ అనేది చూపించకూడదు. అలా చూపించకుండా ఉండటం కోసమే మనం బిజినెస్ వేరు, ఓనర్ వేరు అని మనం ఒక కాన్సెప్ట్. అదే కాన్సెప్ట్ బిజినెస్ ఇంటి కాన్సెప్ట్. సరే, బిజినెస్ చేస్తున్నావు నువ్వు ఏమో, దీంట్లో ఏమేమి రాస్తావమ్మా? మనం హిమా లిమిటెడ్ రాస్తుంది. ఏమని? హిమా ఈజ్ ఏ గుడ్ కాల్, ఇట్స్ ఏ ట్రాన్సాక్షన్. అవునా కాదమ్మా? గుడ్ కాల్ అంతేనా? సరే, హిమా స్టడీయింగ్ CA CMA at the age of 20 or 18, 16 అని రాసుకుంటూ వెళ్తారా? ఇది రాయగలుగుతావా? రాయలేగా. సరే, గుడ్ గాల్ అంటే గుడ్ విలేగా. ఎంత చెప్పమ్మా? గుడ్ విల్ చెప్పు. మ్యారేజ్ అప్పుడు ఇచ్చే గుడ్ విల్ కాదు, గుడ్ విల్ బిజినెస్ పరంగా గుడ్ విల్ చెప్పాలి. చెప్పండి అమ్మా, ఎంత? ఒక 1 lakh అయినా, 2 lakhs, 3 lakhs చెప్పు. మెజర్ చేయగలుగుతాం మనం? మెజర్ చేయలేదు. బిజినెస్ లో ఏ ట్రాన్సాక్షన్స్ రాస్తాం? మనీ రూపంలో మెజర్ చేసే ట్రాన్సాక్షన్స్ మాత్రమే మనం రాస్తాం. ఏ ట్రాన్సాక్షన్ పెడితే ఆ ట్రాన్సాక్షన్ మనం రాయం. సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ అందుకే రాయం. ఎంత సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ చెప్పగలుగుతాం అనేది చెప్పను. ఈ రోజు గుడ్ విల్ రేపు ఉంటుందా? అలా ఉండేటట్టయితే స్టాక్ మార్కెట్ లో ప్రైజెస్ అనేది ఒకసారి ఎందుకు పడిపోతాయి? కొన్ని కంపెనీస్ పడవగా. సో సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ అనేది ఎప్పుడు మనం రాయం. సార్ మరి ఏ గుడ్ విల్ రాస్తాం? మీకు ఇంటర్లో వస్తుంది, ఫౌండేషన్ లైట్గా వస్తుంది. ఏదైనా బిజినెస్ మనం పర్చేజ్ చేసాం అనుకోండి, పర్చేజ్ చేసినప్పుడు గుడ్ విల్ అని చెప్పేసి కొంత అమౌంట్ ని మనం పే చేస్తాం. ఫర్ సపోజ్ టార్గెట్ అకాడమీని మనం వేరే వాళ్ళకి అమ్మేసాం అనుకోండి. టార్గెట్ అకాడమీలో ఉన్న బెంచెస్ వాల్యూ, ఏసీ వాల్యూ, టీవీ వాల్యూ, కంప్యూటర్ వాల్యూలు, ల్యాప్ ప్రొజెక్టర్ వాల్యూలు మాత్రమే ఇస్తారా? ఎక్స్ట్రా ఇస్తారుగా. ఆ ఎక్స్ట్రా ఎందుకు ఇస్తున్నారు? గుడ్ విల్. మనకు ఒక పేరు ఉంది, ఆ పేరుని బేస్ చేసుకొని అడ్మిషన్స్ వస్తాయి. ఒక కొత్త ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేసిన రోజు అడ్మిషన్స్ వస్తాయమ్మా. ఒక టైం పడుతుందిగా. ముందు మా క్వాలిటీ బయటకు వెళ్ళాలి, అంతేనా? మన మెటీరియల్స్ బయటకు వెళ్ళాలి, మన టీచింగ్ స్టైల్ వెళ్ళాలి, స్టూడెంట్స్ యాక్సెప్ట్ చేయాలి. ఇదంతా టైం పడుతుందిగా. చేంజెస్ చేసుకోవాలి, ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, చేంజెస్ చేసుకోవాలి. 4 years 5 years పడుతుంది. ఒక కొత్త బిజినెస్ పాసిబుల్ అవుతుందా? అప్పుడు ఏం చేస్తాం? మన దగ్గర డబ్బులు అనుకోవచ్చు, డాక్టర్ కొనేసాం అనుకో, ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయిగా. అంటే 5 years పాటు పట్టేదాన్ని ఒకేసారిగా మనం తెచ్చేసుకుంటున్నాం. అలా ఒకేసారి రావడానికి 5 years పాటు కష్టపడితే ఒక నేమ్ జనరేట్ అయిందిగా. ఏమి ఆలోచించుకుంటే అడ్మిషన్ జాయిన్ అవుతుంది అంటే నేమ్ ఉంటేనేగా.
ఓనర్షిప్ మైనర్ జాయిన్ అవుతాడు నేమ్ ఉంటేనేగా, అదే గుడ్ విల్. ఆ గుడ్ విల్ అని చెప్పేసి ఒక 10 lakhs పే చేశారు. ఇప్పుడు ఆ 10 lakhs ఏంటి, గుడ్ విల్ మెజర్ చేసావుగా. ఎప్పుడు మాత్రం మెజర్ చేయగలుగుతాం మనం, ఒక బిజినెస్ ని పర్చేజ్ చేసేటప్పుడు మెజర్ చేయగలుగుతాం. దాన్ని మెజర్, అది బుక్స్ లోకి వస్తుంది. మెజర్ చేయలేనిది సెల్ఫ్ జనరేటెడ్. ఏమా మంచి అమ్మాయి, ఎంత మంచి అమ్మాయి, ఏమన్నా ఉందా, మీనింగ్ ఉందా, లేదు. సరే నేను తీసుకురావు, దాన్ని ఏమంటాం, మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. గోయింగ్ కాన్సెప్ట్, సారీ బిజినెస్ అంటే కాన్సెప్ట్ పాయింట్ రాసుకుంటారా, రాయండి అమ్మ నోట్స్లో 3 పాయింట్స్ నేను చెప్తా ఉంటే రాయండి. ఇవి మీరు రాసుకోవాలి, మెటీరియల్స్ ఇస్తాను కానీ బట్ రాసుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో మీకు అడుగుతారు 2 marksకి 3 marksకి అడుగుతారు 4 marksకి. రైట్ 4 కాన్సెప్ట్, అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అంటారు, ఒక్కో దానికి 1 mark ఉంటుంది. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ కనిపిస్తుందా, ఫస్ట్ రాయండి. అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అని పెట్టుకొని ఫస్ట్ కొంచెం పేజ్ వదులుతున్నారా, స్పేస్, హెడ్డింగ్స్ రాసుకున్నారు, చార్ట్ వదిలిపెట్టకపోతే ఇప్పుడు రాసేయండి, కొట్టేసి ఫస్ట్ ఈ చార్ట్ రాయండి. 2 అకౌంటింగ్ కాన్సెప్ట్, అకౌంటింగ్ కన్వెన్షన్స్. మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఆ చార్ట్ దగ్గరకు వచ్చి చూసుకోగానే మీకు అన్ని గుర్తొచ్చేయాలి. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్, బిజినెస్ వేరు, ఓనర్ వేరు, మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్, ఓన్లీ మనీలో మెజర్ చేయగలిగే మనం ఎంట్రీస్ ఇస్తాం. గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్, రేపు మనం నిద్రలేస్తామంటే నిద్రలేస్తామంటేనే మనం ఈరోజు నిద్రపోతాం, లేకపోతే నిద్రపోము, అదే గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. అలా గుర్తు రావాలి మీకు. బిజినెస్ నెక్స్ట్ ఇయర్ ఉంటుంది అనుకొని మనం అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం, దాన్ని గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అంటాం. అట్లాగా గుర్తు రావాలంటే ఒక చోట ఉండాలి మీకు, అదే చార్ట్ రూపంలో ఉండాలి. అకౌంటింగ్ కాన్సెప్ట్స్, ఫస్ట్ వన్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్, మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్, గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్, అకౌంటింగ్ పీరియాడిసిటీ కాన్సెప్ట్, అక్రూయల్ కాన్సెప్ట్, డ్యూల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్, హిస్టారికల్ కాస్ట్ కాన్సెప్ట్. రాసారా కాన్సెప్ట్స్? నెక్స్ట్ అకౌంటింగ్ కన్వెన్షన్స్. అకౌంటింగ్ కన్వెన్షన్స్ లో ఫస్ట్ వన్ మ్యాచింగ్, కన్జర్వేటిజం. కన్జర్వేటిజం దగ్గర ప్రూడెన్స్ అని కూడా రాసుకున్నామా. కన్జర్వేటిజం దగ్గర బ్రాకెట్ లో ప్రూడెన్స్ అని కూడా రాసుకున్నాం. కన్జర్వేటిజం అన్న ప్రూడెన్స్ అన్న. నెక్స్ట్ కన్సిస్టెన్సీ, మెటీరియాలిటీ, రియలైజేషన్, డిస్క్లోజర్. రాశారా? రాస్తే ఫస్ట్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అని హెడ్డింగ్ పెట్టుకుని కింద ఏ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్, ఏ కానీ 1 కానీ అయిపోయింది. అది బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. ఇవైందమ్మా 3 పాయింట్స్. ఫర్ అకౌంటింగ్ it is assumed that business has separate existence and its existence is different from that of its owner or owners. ఒకళ్ళే ఉంటారా ఓనరు? పార్ట్నర్షిప్లో 2-3 ఉంటారుగా, అందుకని బ్రాకెట్లో ఓనర్ ఆర్ ఓనర్. సెకండ్
every transaction is analyzed from the point of view of business enterprise, and not that of the person who are associated with, అంటే ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. This concept helps in keeping business affairs free from influence of personal affairs, the personal transactions of the owner. This basic concept is applied to all the organizations, whether sole proprietorship or partnership or corporate enterprise. చెప్పండి, బిజినెస్ అంటే కాన్సెప్ట్ అనేది ఓన్లీ సోల్ ప్రొప్రైటర్ బిజినెస్ అప్లై అవుతా, పార్ట్నర్షిప్ అప్లై అవుతా, కంపెనీస్ అప్లై అవుతా, ట్రస్ట్లకు అప్లై అవుతా, కోఆపరేటివ్ సొసైటీస్ అప్లై అవుతా, దేనికి అప్లై అవుతాయి? అన్నిటికీ సేమ్ కాన్సెప్ట్. రాజా కింద ఎగ్జాంపుల్ అని చెప్పేసి ఇది రాసుకోండి. జస్ట్ హిమా రాజేష్ హిమా లిమిటెడ్, 2 persons, ఓనర్, చూడగానే ఆ కాన్సెప్ట్ మీ బ్రెయిన్ లో రావాలి. లిమిటెడ్ ఎవరమ్మా? ఓనర్, లిమిటెడ్ బిజినెస్ రాసుకో, బొమ్మ డ్రాయింగ్ చేస్తాను. చెప్పండి, బిజినెస్ ఎంటిటీ అయిపోతే చెప్పండి. మనీ మేనేజ్మెంట్ డిస్కస్ చేసాక రాసుకో. మనీ మేనేజ్మెంట్ ఒకటే రాయాలి, సారీ బిజినెస్ ఎంటిటీ ఒకటే రాయాలి. మనీ మేనేజ్మెంట్ నేను డిస్కస్ చేస్తాను 2 minutes. మనీ మెజర్మెంట్ ఏంటమ్మా రాసారా? ఆన్లైన్లో వాళ్ళు రాసుకుంటున్నారా? అసలు లేదు, గడువే లేదు. లేదమ్మా, హెడ్డింగ్స్ చూడగానే మనం ప్లస్ 2 చదివినాయిగా, బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ మనకు తెలుసుగా అని చెప్పి వెళ్ళిపోతాం. కానీ ఈరోజు క్లాస్ అని చెప్పిందే మీకు ఎప్పుడు గుర్తుంటుంది. చదివింది ఎగ్జామ్లో కూడా గుర్తొస్తలేదు తెలియదు. ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు స్ట్రైక్ అవ్వలేదు అనుకోండి, ఇది గుర్తొచ్చేస్తుంది ఈ బొమ్మ మీకు. దీన్ని బేస్ చేసుకొని ఏదో ఒకటి రాసేస్తారు ఇంగ్లీష్లో, మీకు నచ్చిన ఇంగ్లీష్లో. ఈ రోజు గుర్తుంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. 6 నెలల తర్వాత ఆలోచించండి, బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటే ప్రాపర్గా గుర్తొచ్చిందా? ఏం రాదు.
అదే కాన్సెప్టా ఏదో అనుకుంటున్నాను, అంతే అనుకుంటున్నాను. ఆ కాన్సెప్ట్ తెలుసు, అది బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అని తెలియదు. ఓకేనా? అది అలా ఉంటుంది. మనీ మెజర్మెంట్ ఏం చెప్పానమ్మా? క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. ఫర్ సపోజ్ మనం ఒక ఫర్నిచర్ కొన్నాం, ఎవరి దగ్గర కొన్నాం? ఫ్రెండ్ దగ్గర కొన్నాం. కానీ ఏమైందంటే ఫ్రెండ్ కదా ఫ్రీగా ఇచ్చాడు. ఎంతమ్మా చెప్పండి? ఫర్నిచర్ ఫ్రీ ఫర్నిచర్ పర్చేజ్ చేసాం. ఇప్పుడు మనం బుక్స్ లో రాస్తామా రాయాలా? రాయం. ఎంతమంది రాయకుండా ఉంటారు? అందరు రాయరా? ఏం చెప్తున్నారు? క్యాపబుల్ మనీలో మెజర్ చేయగలుగుతాం లేదా? ఫర్నిచర్ని చేయగలుగుతాగా. అంటే బిజినెస్ లో రాయాలి. ఎందుకు రాయాలి సార్? ఫ్రెండ్ ఇచ్చాడు మనకి ఫ్రీగానే, కానీ ఇప్పుడు అది సేల్ చేస్తాం, మనకు డబ్బులు వస్తాయి కదా? వస్తాయిగా. ఫ్రెండ్ ఫ్రీగా ఇచ్చాడని చెప్పేసి మనం కూడా బయట ఫ్రీగా ఇస్తాం లేదుగా. అలాగే అది క్యాపబుల్ అయితే మనం కంపల్సరీ మెజర్ చేసుకొని రాసుకోవాలి. లేదు మెజర్ చేయలేకపోతున్నాం, కానీ బుక్స్ లో ఉండాలి. సింపుల్ గా ఒక ఏసీ అంటే మీకు అర్థం కాదు, కానీ పెద్ద పెద్దవి వస్తాయి ఐటమ్స్ గిఫ్ట్లో, ఇన్ఫ్లుయెన్స్ కూడా చేస్తాయి మన బిజినెస్. వాటిని ఏం చేస్తారు అని అంటే ₹1 అని చెప్పి రాస్తారు, లేదా ₹10 అని చెప్పేసి ఫర్నిచర్ ₹10 అంటారు. అప్పుడు ఏమైందంటే అది ఫైనాన్షియల్ ₹10 కే ఫర్నిచర్ రాదు కదా. దానికి మెన్షన్ చేసినట్టు ఏంటి, నేను సంథింగ్ ఇది ఫ్రీగా వచ్చింది, గవర్నమెంట్ గ్రాంట్స్ అన్నీ వస్తాయి, కానీ రీపే చేసే పని ఉంటుంది. వాటికి ఎక్కువ ఇలా యూజ్ చేస్తాయి. ఇది మనకి స్టాండర్డ్స్ లో వస్తుంది. ఇది రాస్తే మనకేమనిపిస్తుంది, సంథింగ్ ఏదో ఫ్రీగా వచ్చింది కానీ అది వర్తబుల్ లేదు. అందుకని చెప్పేసి మనం స్టేట్మెంట్స్ లో చూపించడం కోసం ఎంతో కొంతమంది అయితే మనం రాస్తాం. కంపల్సరీగా మన మనీలో ఎంతో కొంత మెజర్ చేయాలి. ₹10 చేసిన మెజర్ చేసినట్టేగా, 1000 చేసినా చేసినట్టేగా. మీరు చెప్పినట్టు ఇందాక మెజర్ చేయలేకపోతున్నాం, అసలు ఏం లేదు, ఇది మనం మెజర్ చేయట్లా, దాని వాల్యూ కూడా ఉంటుంది అనుకుంటున్నాం. అప్పుడు మనం రాయాలి క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ఓన్లీ. సరే, మనీ అంటే ఏ మనీ? ఏదమ్మా అది? ఇండియన్ కరెన్సీయా, ఫారిన్ కరెన్సీ, US డాలర్స్, UK పౌండ్స్, దుబాయ్ దీరమ్స్? చెప్పండి, ఏ కరెన్సీ? ఏదైనా సరే. బేసిక్ ఏమవుతుందంటే రిపోర్టింగ్ కరెన్సీ అని ఒకటి ఉంటుంది. ఏంటమ్మా రిపోర్టింగ్ కరెన్సీ అంటే? ఏంటంటే ఏ కంట్రీలో అయితే బిజినెస్ ఉంటుందో ఆ కంట్రీకి ఒక కరెన్సీ ఉంటుందిగా. ఇప్పుడు ఇండియాలో ఉంది, సేమ్ మళ్ళీ అదే కంట్రీకి అదే కంపెనీకి బ్రాంచ్ అనేది అమెరికాలో ఉంది. హెడ్ క్వార్టర్స్ ఏది? ఇండియా. మన ఇండియన్ గవర్నమెంట్కి మనం రిపోర్ట్ సబ్మిట్ చేయాలిగా, సెబీకి సబ్మిట్ చేయాలిగా, రిపోర్ట్ చేస్తాం కదా వీళ్ళకి. సో ఏ కరెన్సీలో రిపోర్ట్ చేస్తాం? రూపీస్లో రిపోర్ట్ చేస్తాం. ఇండియాలో మీరు రిపోర్ట్ చేస్తుంటే ఇండియన్ రూపీస్లో దాన్ని మనం రిపోర్ట్ చేయాలి. అమెరికాలో రిపోర్ట్ చేస్తామంటే అమెరికన్ కంపెనీకి సంబంధించిన రిపోర్ట్ చేస్తే గవర్నమెంట్కి డాలర్స్లో చేస్తాం. దాన్ని రిపోర్టింగ్ కరెన్సీ అంటాం. కరెన్సీ కానీ రిపోర్టింగ్ కరెన్సీ డిఫరెంట్, ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీ సంబంధించి. బేసిక్గా మనకేంటి? రూపీస్. ఈవెన్ ఫారిన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ అమెరికాలో సేల్ జరిగినా ఇండియాలో మనం చేయించాలి. ఎందుకు చేయించాలమ్మా? అది మన బ్రాంచే కదా, మన కంపెనీ బ్రాంచే కదా. అమెరికా బ్రాంచ్ ఎంత పర్ఫార్మ్ చేస్తుందో కూడా చూపించాలిగా. చూపించకపోతే ఏమవుతుంది? అది ఆ బిజినెస్ పేరు ఈ బిజినెస్ పేరు అనుకుంటారు, స్టాక్ ప్రైస్ ఇంపాక్ట్ అవుతుందా? అమెరికా ట్రాన్సాక్షన్స్ సత్యంలో మెయిన్ స్కామ్ అదే తెలుసా? సత్యం ఏంటంటే మైటాస్ అని చెప్పేసి ఒక కంపెనీ ఫామ్ చేశారు. సత్యం మొత్తం కూడా లేని ఫిక్స్డ్ అసెట్స్, లేని శాలరీస్ అన్ని చేయించుకుంటూ వచ్చి ఇప్పుడు ఒక ఫైనల్ ఆడిటర్స్ దీన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నారు, ఫిక్స్డ్ అసెట్స్ లేవు ఉన్నాయి అంటున్నారు. సో జస్ట్ ఆన్ పేపరే ఉంటుంది, బ్యాంక్స్ లో ఉండట్లా. ఇదంతా కూడా ఏం చేయాలి? ఫిక్స్డ్ అసెట్స్ ఒక 10 crores ఉన్నాయనుకోండి ఎగ్జాంపుల్, కానీ ఇది యాక్చువల్గా ఫిక్స్డ్ అసెట్ లేదు. అందుకని దీనికి ఏం ప్లాన్ చేస్తున్నారంటే వాళ్ళు మైటాస్ అని, సత్యం తిరిగేస్తే ఉంటుంది మైటాస్ అని వస్తుంది. సత్యం రివర్స్ లో రాస్తే మైటాస్ అని వస్తుంది, అది తన కొడుకుదే. మైటాస్ అని చెప్పేసి అమెరికాలో కంపెనీ ఫామ్ చేసి ఏం చేశారంటే ఈ కంపెనీని సత్యం బై చేస్తుంది. దేంతో? ఈ ఫిక్స్డ్ అసెట్స్ సంబంధించిన అమౌంట్ తో బై చేస్తుంది. ఏమవుతుంది ఇక్కడ?
అసెట్ కాస్త ఇన్వెస్ట్మెంట్ లో మారిపోతుంది. ఫిక్స్డ్ అసెట్ ఏంటది? ఇన్వెస్ట్మెంట్, ఫిక్స్డ్ డిపాజిట్స్ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్స్ అని చెప్పేసి 10 crores అలా చూపిస్తాను. యాక్చువల్గా ఫిక్స్డ్ డిపాజిట్ కాదు, ఏం లేదు అని పేపర్ ఏదో బ్యాలెన్స్ షీట్ లో చూపిస్తున్నారు. కానీ మనకి ఎసెట్ కనపడుతుందిగా, అమ్మో ఫిక్స్డ్ డిపాజిట్ 10 crores ఉన్నాయని చెప్పేసి ఏం చేస్తారు ఇన్వెస్టర్స్? ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు కదా మంచి పర్ఫార్మెన్స్ అని, కానీ ఉన్నాయి యాక్చువల్గా లేవని చెప్పి తెలిసిపోయింది అందరికి. ఏమవుద్ది? అదంతా స్కామ్ అని, డబ్బులు లేవని అందరూ వెనక్కి తీసుకున్నారు, డబ్బులు షేర్ తగ్గిపోయిందిగా. అందుకని దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలనుకున్నారు అంటే మైట్రాస్ కంపెనీని బై చేసేద్దాం. అది వాళ్ళ కొడుకుదేగా, ఇవ్వాల్సిన అవసరం ఉందా? జస్ట్ ట్రాన్సాక్షన్ రాసుకుంటే చాలు, యాక్చువల్గా మనీ షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అందుకని చెప్పేసి ఫిక్స్డ్ డిపాజిట్ బై చేస్తున్నట్టు ఆ ట్రాన్సాక్షన్ రాద్దామని ట్రై చేశారు. కానీ ఇదంతా కూడా ఫెయిల్ అయింది. ఆడిటర్స్ ఫైండ్ అవుట్ చేశారు, ఆడిటర్స్ డైరెక్టర్స్ అందరూ రిజైన్ చేసేసారు. ఒకేసారి స్కామ్ నడుస్తుంది సత్యాలు మేము ఉందాం అని చెప్పేసి రిజైన్ చేశారు. సత్యం రామచంద్రరాజుకి దుఃఖ వచ్చి బయటకు వచ్చి స్కామ్ అని వచ్చేసారు. ఇది ఒక ఎగ్జాంపుల్, అది చాలా పెద్దగా ఉంటుంది. జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్, ఉన్న స్కామ్స్ ఏంటంటే ఇది ఒక స్కామ్. దాంట్లో సత్యం రకరకాలు ఉన్నాయి, అందులో ఇది ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేది ఒకటి. లేని ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, పెళ్లి చేసేటప్పుడు అబ్బాయికి ఆస్తులు లేవు కానీ ఉన్నాయని చెప్తారు. చెప్పినప్పుడు మీరు నమ్మి చేసేస్తున్నారు అనుకో, తర్వాత ఏమైనా ఉందా లైఫ్? అవునా కదా? సేమ్ అంతే, నమ్మి పెట్టుబడి పెడతాం కానీ లేదు, మీ జీవితం ఎలాగైతే నాశనం అయిపోద్దో పెట్టినప్పుడు అలాగే పాడైపోతుంది, వెళ్ళిపోతే వాల్యూ ఉండదు, స్టాక్ మార్కెట్లో పడిపోతుంది. అట్లాగన్నమాట. ఏంటి? ఫారిన్ కరెన్సీ ట్రాన్సాక్షన్ ఎందుకు రిపోర్ట్ చేయాలమ్మా? ఫారిన్ బ్రాంచ్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి, అది జెన్యూనా కాదో తెలుసుకోవాలి. ఇటువంటి ట్రాన్సాక్షన్ సత్యమైటర్స్ లాంటి ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరుగుతున్నాయనేది కూడా తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే మనకు రీజన్ రిపోర్ట్ కావాలా, ఎక్కడ డిస్క్లోజ్ చేయాలి కంట్రీలో, లేకపోతే అది మన స్టాక్ మార్కెట్లో కూడా రేట్ అనేది ప్రైస్ అనేది పడిపోతుంది. అదే మరి మనీ మెజర్మెంట్ కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయిగా. ఏంటి అని అంటే నాన్ మానిటరీ ఈవెంట్స్ ఈవెన్ ఇఫ్ దే ఎఫెక్ట్ ద రిజల్ట్ ఆఫ్ ఏ బిజినెస్ మెటీరియల్ ఆర్ ఎక్స్క్లూడెడ్. ఫర్ సపోజ్ హిమా లిమిటెడ్ మీద ఒక పెద్ద కేసు నడుస్తుంది. ఏం బిజినెస్ అమ్మా ఇది? హిమా లిమిటెడ్ టెక్స్టైల్స్ బిజినెస్. ఏం డ్రెస్సులు అమ్ముతావు అమ్మా? అన్ని డ్రెస్సులు సేల్ చేస్తావు. ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే హై ఎండ్ క్వాలిటీ, సూపర్ క్వాలిటీ, నేను తయారు చేసిన క్వాలిటీ మీకు ఇంకెక్కడ దొరకదు, ప్రపంచంలో ఎక్కడ దొరకని ఏమంటారు దారంతో నేను తయారు చేశాను, సొంతగా దారాన్ని నేను జనరేట్ చేశాను అని చెప్పి ఒక అమెరికా కంపెనీకి ఈ అమ్మాయి అది తయారు చేయడానికి 1000 రూపాయలు అయింది. ప్రోడక్ట్స్ మొత్తం కూడా చీప్ క్వాలిటీ. దాన్ని తీసుకెళ్ళి 10 కోట్లు కమ్మిందమ్మా. మాయ మాట అన్ని చెప్పి మనకున్న తెలివితేటలంతా యూస్ చేసి 10 కోట్లు కమ్మింది. అంతే వాల్యూ 1000 రూపాయలు, 10 కోట్లు కమ్మిందా. అట్లాగా సంవత్సరం పాటు 1 year అంతా చేసింది, చాలా కోర్స్ కమ్మింది. ఈ అమెరికా వాళ్ళకి డౌట్ వచ్చింది, అక్కడ క్వాలిటీ ఏమో ఈ అమ్మాయి బాగుందంటే 2 రోజుల్లో చిరిగిపోతున్నాయి, ఒక వాషింగ్ మెషిన్ కానీ చిరిగిపోతున్నాయి. అందుకని చెప్పి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ చేస్తుంటే ఏమో తెలిసింది ఇది చీప్ క్వాలిటీ, మనం మోసం చేశారని తెలిసి అమెరికన్ కంపెనీ ఏం చేస్తున్నారంటే బయర్ హిమా లిమిటెడ్ మీద కేసు వేశారు. కేసు వేసి చీటింగ్ కేసు అని వేశారు. ఇప్పుడు ఈ కేసు హిమా లిమిటెడ్ గెలుస్తుందా ఓడిపోతుందా? ఓడిపోతుంది. లూజ్ అవుతుంది కదా కేసు. లూజ్ అయితే కాంపెన్సేషన్ పే చేయాలిగా. ఎంత పే చేయాలి చెప్పండి, ఎంత పే చేయాలి తెలుసా నీకు ఎంత పే చేయాలి? అమెరికా కంపెనీ ఎంత అడిగితే నీకేలా తెలుసు? పోనీ అడిగినంత కోర్టు ఒప్పుకుంటుందా? అమెరికన్ కంపెనీ నేను 10 crores లాస్ అయ్యాను, నాకు గుడ్ విల్ కూడా దెబ్బతిన్నది, అమెరికాలో బిజినెస్ చేయడం వల్ల నాకు గుడ్ విల్ దెబ్బతిన్నది, నా దీంతో పాటు వేరే బిజినెస్ కూడా గుడ్ విల్ పోవడం వల్ల ఎఫెక్ట్ అయిందని చెప్పేసి 100 కోట్లు అడిగిందమ్మా. అడుగుతారా లేదా? అక్కడ మంచి కంపెనీ, అది మీ ప్రొడక్ట్స్ తీసుకెళ్ళడం వల్ల చెడ్డ కంపెనీ అయిపోయింది. అప్పుడు ఏమైతే మా గుడ్డీలు దెబ్బతిందిగా. ఇక్కడికి వచ్చి ఏం చేశారు? 100 కోట్లు కాంపెన్సేషన్ అడిగారు. నేను నష్టపోయాను, నాకు గుడ్డీలు పోయిందని చెప్పేసి పరువు నష్టం దావా వేశారు. 100 కోట్లు 100 కోట్లు కోర్టు ఇవ్వమని చెప్పేస్తుందా? అంబిగ్యూటీ ఉంటుందిగా, క్లారిటీ లేదుగా. 100 కోట్ల ఇప్పుడు ఫర్ సపోజ్ దీన్ని కానీ కంపల్సరీగా మనం కేసు ఓడిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి గెలవడం కంటే కూడా. ఈ 100 కోట్లు కాంపెన్సేషన్ పే చేయాల్సి వస్తే మనం బిజినెస్ క్లోజ్ చేసుకోవాలి. ఉందా లేదా? కానీ నీకు క్లారిటీ ఉందా? 100 కోట్లని మెజర్ చేయగలుగుతావా? 10 కోట్లని మెజర్ చేయగలుగుతావా? అసలు కేసు ఓడిపోతావని క్లారిటీ ఉందా?
కానీ ఇదేంటిది ఇంపార్టెంట్ పాయింటేగా, ఫ్యూచర్ లో ఉంటుందా ఉండదా అనేది ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అసలు కేసు నడుస్తుందని బయట వాళ్ళకి తెలియకపోతే ఏమనుకుంటారు, మంచిది అనుకుంటారు. కానీ సడన్ గా కేసు రిజల్ట్ వచ్చింది, కంపెనీ మూసేయడం అంత మంచిగా చేస్తాం, ఒకే ఒక మిస్టేక్ కంపెనీ మూసేయాల్సి వస్తుంది. కానీ మనీలో మెజర్ చేయాలి. ఈ ట్రాన్సాక్షన్ మనం అకౌంట్స్ లో రాయగలుగుతామా, ఈ ఈవెంట్ ని మన అకౌంట్స్ లో రాయగలుగుతామా? ఇగ్నోర్ అయిపోతుందిగా, మేజర్ పాయింట్ ఇగ్నోర్ అయిందిగా. ఓన్లీ మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ ఎప్పుడే ఫాలో అయిపోతా ఉంటే మన బిజినెస్ గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అయ్యేదాన్ని కూడా మనం చూపించలే పరిస్థితి ఉంటుంది. అది ఈ మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ లో ఒక లిమిటేషన్. అటువంటి ట్రాన్సాక్షన్స్ మనం, అటువంటి ఈవెంట్స్ మనం అకౌంట్స్ లో బుక్స్ లో రాయలేము. ఈవెన్ దో అది మన బిజినెస్ గోయింగ్ కన్సర్న్ ఉంటుంది, అది మూవ్ చేయాల్సి వచ్చే పరిస్థితి వస్తుందని ఒక ఈవెంట్, ఇంపార్టెంట్ ఈవెంటే కదా, అది మనం రాయలేము మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ లో. ఇది ఏంటంటే ఫ్లక్చుయేషన్స్ ఇన్ ద వాల్యూ ఆఫ్ మనీ. మన రూపీ వాల్యూ పడిపోతుంటుంది కదా, ఇప్పుడు మనం ఒక ఎసెట్ వాల్యూ రాస్తాం, ఎంత రాస్తాం, బై చేస్తాం, ఫారిన్ నుంచి అమెరికా నుంచి ఒక ఎసెట్ కొన్నాం, ఆ రోజున్న ఫారిన్ వాల్యూ ప్రకారం ఒక 10 crores వచ్చింది ఇండియన్ రూపీస్ లో. ఇది రూపీ వాల్యూ పడిపోతూ ఉంది, అప్పుడు దీని వాల్యూ పెరుగుతూ ఉంటుంది కదా. ఇక బుక్స్ లో రాస్తామా, రాయం, రికగ్నైజ్ చేయం. ఎందుకు, మనీ మనకు వస్తుందా, రావట్లేదు. కానీ చేంజ్ అవుతుంది కదా, ఎసెట్ రూపాయలు అడిగితే లాభం. అదే మనకు లైబిలిటీ అయితే, అమెరికా నుంచి మనం లోన్ తెచ్చుకున్నాం, లైబిలిటీ అవుతుంది కదా, ఇంట్రెస్ట్ పెరుగుతుంది కదా, రూపీ వాల్యూ పడిపోతుంది, మనం ఎక్కువ పేమెంట్స్ చేయాల్సి వస్తుంది కదా. అది మనం ట్రాన్సాక్షన్ ఎంటర్ చేయగలుగుతామా, చేయగా. ఎందుకనంటే ఎంత పడుతుంది ఏంటి అనేది ఫ్యూచర్ లో వచ్చేది మనకు తెలియదు, ప్రజెంట్ అయితే తెలుస్తుంది, కానీ ఫ్యూచర్ లో వచ్చేది మనకు తెలియదు, రేపేమవుతుందో తెలియదు, అదొక ఎఫెక్టేగా, అది కూడా రాయలేగా. మనీ మెజర్మెంట్ ఒక్కటే ఫాలో అవ్వడం వల్ల ఈ లిమిటేషన్స్ ఉంటాయి, కొన్ని లిమిటేషన్స్. ఇంపార్టెంట్ ఈవెంట్స్, ఇంపార్టెంట్ థింగ్స్ మనం బుక్స్ లో రాయండి, ఈవెన్ దో అది మన బిజినెస్ ఫ్యూచర్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇంతవరకు రాసుకోండి మనీ మెజర్మెంట్. ఇది ఇంపార్టెంట్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా. ఎగ్జాంపుల్ కి కోర్టు కేసు అని రాసుకోండి, మీకు గుర్తొస్తుందిగా కోర్టు కేసు అని రాయగానే. దానికి సంబంధించింది స్టాండర్డ్స్ ఉంటాయి, దీని ప్రాబ్లమ్స్ చెప్పాయి కదా, ఇది సొల్యూషన్ ఓరియంటెడ్ స్టాండర్డ్స్ ఉంటాయి, ఇవి ఫైనల్లో వస్తాయి, ఇంటర్లో వస్తాయి. అక్కడ మీకు ఎలా చేస్తారు, మనీ మెజర్మెంట్ ఉన్న ప్రాబ్లంకి ఎలా సొల్యూషన్ ఇస్తారు అనేది అక్కడ తెలుస్తుంది. ట్వెల్వ్ 50 అయిందమ్మా, 10 minutes అయింది. గోయింగ్ కన్సర్న్ ఒకటి కంప్లీట్ చేద్దాం ఫస్ట్. కనిపిస్తుందా? ఈ రోజు ఈ కాన్సెప్ట్స్ అయిపోగలదాం, రేపేమో సబ్జెక్ట్ బుక్ స్టార్ట్ చేస్తాం. ఆఫ్టర్నూన్ క్లియర్ అయిపోతే ఇంతవరకు సరిపోతుంది, ఇది చాలా ఇంపార్టెంట్, అందుకని ఫస్ట్ టైం డిస్కస్ చేస్తాం. రేపు సబ్జెక్ట్ బుక్ స్టార్ట్ చేస్తాం. లా క్లాసెస్ ఇలాగే జరుగుతున్నాయమ్మా, ఇటు ఎగ్జాంపుల్స్ తోటి. లా సార్ ఇలా ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు ప్రతి దానికి. ఎలా ఉంది లా క్లాసెస్, థియరీ అలా జరుగుతుంటే బాగుంటుంది, అదే చదువుకుంటే వెళ్ళిపోయాలంటే బాగుంటుంది. అకౌంట్స్ లో మాక్సిమం మీకు ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి ట్రై చేస్తున్నా. ఇంతవరకు మెయిన్ టాపిక్స్ అయితే చెప్తా, అది చెప్పట్లేదంటే అదంతా ఇంపార్టెంట్ కాదు. లేదమ్మా, మనం చెప్పిన 3 కాన్సెప్ట్స్ నాకు లాగా చెప్పారు సిలబస్ అయితే.
ఎగ్జాంపుల్ రాసుకోండి, కోర్టు కేసు అని చెప్పి రాసుకోండి. ఫ్లక్చుయేషన్స్ ఇన్ ద వాల్యూ ఆఫ్ మనీ, ఇది కూడా రాశారు పాయింట్. చెప్పండి అమ్మా, ఈరోజు మన నైట్ మనం నిద్రపోతుంటే దాని అర్థం ఏంటి? మనం లేస్తాం అనేగా, ఆ అజంప్షనేగా మన బ్రెయిన్ లో ఉంటుంది. అది కాక నీకు ఏమైనా ఉంటుందా? ఉండదుగా. ఈరోజు మన కాలేజ్ నుంచి ఇంటికి వెళ్తాం అంటే ఏంటి? మళ్ళీ రేపు కాలేజ్కి వస్తాం అనేగా, లేదా రేపు కాలేజీకి రావని చెప్పేసి వెళ్తాం. రేర్ సిచ్యుయేషన్స్, అది కాదు. రోజు ఏంటి ఆ అజంప్షన్? వచ్చిన రకం వస్తాం అనేగా. ఏంటి? ఫ్యూచర్ లో చేసిన పనిని మళ్ళీ చేస్తాం, దీన్ని కంటిన్యూస్ గా చేస్తాం. ఎంతకాలం చేస్తాం? ఇన్ఫినిట్ పీరియడ్. బిజినెస్ ఎంతకాలం చేస్తాం? మనం పెట్టిన బిజినెస్, స్ట్రక్చర్ బిజినెస్ 1 సంవత్సరం, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, 10 సంవత్సరాలు, ఎంతకాలం పాసిబిలిటీ ఏదో అంతకాలం. మీతో బిజినెస్ క్లోజ్ అయిపోద్దా నీ జనరేషన్ తోటి? బాగా నడుస్తుంటే నీ వారసత్వం ఇస్తావుగా, జనరేషన్ ఇస్తారుగా. ఏంటి దానికన్నా ఉందా? కట్ ఆఫ్ పాయింట్ ఉందా? ఇన్ఫైనైట్ పీరియడ్. ఇన్ఫైనైట్ పీరియడ్ బిజినెస్ ఉంటుంది అనే అజంప్షన్ తో మనం ఒక బిజినెస్ సంబంధించిన అకౌంట్స్ ని ప్రిపేర్ చేస్తాం. ఒకవేళ మనం డిసైడ్ అయిపోయాం నెక్స్ట్ ఇయర్ మనం క్లోజ్ చేస్తామని, ఈ 31st మార్చ్ మనం ఎలా రాస్తాం బుక్స్ అంటే? ఎగ్జాంపుల్ చెప్తున్నా, కాస్ట్ రాయాలి, రియలైజబుల్ వాల్యూ అని ఉంటుంది. అంటే రోజు క్లోజ్ చేస్తా ఉంటాం, అన్ని అమ్మాయిలుగా సేల్ చేయాలిగా. సేల్ చేయాలంటే కాస్ట్ అంత వచ్చిందా? ఇప్పుడు కార్ నేను 15 లక్షలు పెట్టుకున్నాను, అంటే 15 లక్షలు వచ్చిందా? ఏ 10, 12 దానికన్నా వాల్యూని బట్టి, నా మెయింటెనెన్స్ బట్టి వస్తుంది. ఇప్పుడు అమ్మేస్తానంటే ఎంత, నేను దాని వాల్యూ ఎంత అనుకోవాలి? ఎంతైతే రియలైజ్ అవుతుందో అంతే అనుకోవాలి. దానికి మనం అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఎందుకు? నెక్స్ట్ ఇయర్ మనం క్లోజ్ చేస్తాం. కంటిన్యూ చేస్తున్నామంటే ఈ ప్రిన్సిపల్స్ ఏమి చేంజ్ చేయం. ఏదైతే ప్రిన్సిపల్స్, ఏదైతే రూల్స్ ఫాలో అవుతామో వాటిని యాజ్ టీజ్ గా ఫాలో అవుతాం. దాన్ని గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అంటాం. చూడండి, ఇట్ ఈస్ ఎస్యూమ్డ్. ఇవన్నీ అంటాం అజంప్షన్స్, అనుకుంటాం మనం అంతే. ఫ్యూచర్ లో ఉంటామని గ్యారంటీ ఉంటుందా? బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ మనం వెళ్తాం. అస్యూమ్ దట్ ఎంటర్ప్రైజ్ హాస్ నెయిదర్ ద ఇంటెన్షన్ నార్ ద నీడ్ టు లిక్విడేట్. మనకి ఇంటెన్షన్ లేదు, రిక్వైర్మెంట్ కూడా లేదు. అంతేనా? ఇంటెన్షన్ అంటే మన పర్సనల్ మన బ్రెయిన్ లో ఉండాలి, క్లోజ్ చేసాం, ప్రాఫిట్స్ లాస్ తో సంబంధం లేకుండా. నీడ్ అంటే ఇందాక కోర్టు కేసు జరిగింది, నీడే కదా. ఒకవేళ కోర్టు రిజల్ట్ వచ్చేసి ఏం చేయాలి? నీ దగ్గర డబ్బులు ఐపీ పెట్టేసి వెళ్ళిపోతుంది, అప్పుడేంటి క్లోజ్ చేయడం బిజినెస్. అది నీడ్ టు లిక్విడేట్ ఆర్ కర్టైల్. సేమ్ మెటీరియల్లీ ద స్కేల్ ఆఫ్ ఇట్స్ ఆపరేషన్స్. అంటే ఫర్ సపోజ్ నీకు 10 బ్రాంచ్లు ఉన్నాయమ్మా, ఒక్కొక్క బ్రాంచ్ లో ఒక 20 కోట్లు బిజినెస్ జరుగుతుంది. ఒక బ్రాంచ్కి వచ్చేసరికి బిజినెస్ సరిగా లేదు, 1 crore కూడా చేయట్లా. ఆ బ్రాంచ్ నువ్వు క్లోజ్ చేయాలనుకుంటున్నావు. దాని అర్థం నీ గోయింగ్ కన్సర్న్ ఫాలో అవ్వనట్ట. మిగతా 9 బ్రాంచ్లు కంటిన్యూ అవుతాయిగా, ఒక బ్రాంచేగా అవుతుంది. అది మెటీరియల్గా ఎఫెక్ట్ అవుతుందా క్లోజ్ చేసే బ్రాంచ్? లేదుగా. ఇక్కడ అదే చెప్తుంది, మెటీరియల్లీ ఏదైనా క్లోజ్ చేయటం అనేది మెటీరియల్ గా ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి మన ఆపరేషన్స్. If such an intention or need
need exists, the financial statements may have to be prepared on a different basis. ఏమని చెప్పాను ఇందాక? The basis is this disclosure. Different basis. Realizable value అని చేస్తాం. ఫాలో అయినప్పుడు మనం డిస్క్లోజ్ చేయాలి. నోట్స్ అకౌంట్స్ ఉంటుందని చెప్పాగా, ఫైనల్ అకౌంట్స్ నోట్స్ అకౌంట్స్ ఏం చేస్తామంటే ద బిజినెస్ ఈస్ గోయింగ్ టు వైండ్ అప్ ఇన్ ద కమింగ్ సెకండ్ ఇయర్ ఆర్ by today 31st March we are closing the business. That is why we are prepared the financial statements. We valued the assets at realizable cost, realizable value అని చెప్పేసి మనం డిస్క్లోజ్ చేయాలి అకౌంట్స్, నోట్స్ అకౌంట్స్. అప్పుడు ఇన్వెస్టర్కి ఏమైంది? ఇన్వెస్ట్మెంట్ చేయడు, నెక్స్ట్ ఇయర్ ఉండట్లేదు కదా బిజినెస్, రియలైజబుల్ వాల్యూ చూసుకుంటాడు. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఏమో వాళ్ళకి అర్థమవుతుంది ఎంత అమౌంట్ మనకు క్లోజ్ చేసినప్పుడు వస్తుందని. సో అది మనం ప్రిన్సిపల్ మార్చి ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటే ద వాల్యూ ఆఫ్ అసెట్ ఆఫ్ ఎ బిజినెస్ ఎంటిటీస్ డిపెండ్ ఆన్ ఇట్స్ అజంప్షన్. ఇంకా చెప్పాక ఫర్ సపోజ్ గోయింగ్ కన్సర్న్ ఫాలో అవుతున్నాం అనుకోండి, బుక్స్ లో ఉన్న మన బుక్స్ అసెట్ ఏ వాల్యూ చేయాలి మనం ఫస్ట్? యాక్చువల్గా ఫిక్స్డ్ అసెట్ ని ఏ వాల్యూకి మనం మెజర్ చేస్తాం? కాస్ట్ ఆఫ్ సేల్ ప్రైజా? కాస్ట్ కదా. ఎప్పుడు కాస్ట్ చేస్తామంటే ఏదైతే గోయింగ్ కన్సర్న్ మనం అనుకున్నామో ఉంటుంది అనుకుంటే హిస్టారికల్ కాస్ట్ చేస్తాం. లేదు అని అంటే నెట్ రియలైజబుల్ వాల్యూ చేస్తాం. అదే ఎఫెక్ట్ ఆన్ అకౌంట్స్ హెడ్డింగ్ పెట్టేసి ఇలా చెప్పిన పాయింట్స్ ఇక్కడ రాస్తారనమాట. అసెట్స్ ఆర్ షోన్ ఎట్ బుక్ వాల్యూ అండ్ కాస్ట్ లెస్ డిప్రిషియేషన్. ఏమవుతుంది? గోయింగ్ కన్సర్న్ కనుక మనం ఏం చేస్తాం? డిప్రిషియేషన్ కాన్సెప్ట్ ని ఫాలో అవుతాం. ఎవ్రీ ఇయర్ కొంచెం డిప్రిషియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ప్రజెంట్ రియలైజేషన్ వాల్యూస్ ఆర్ ఇగ్నోర్. ప్రస్తుతానికి మనం బుక్స్ లో ఫర్ సపోజ్ కారు బుక్స్ లో రాసామంటే డిప్రిషియేషన్ 10% అనుకున్నాం, 15 lakhs కాస్త 14 lakhs ఉంటుంది. కానీ రియలైజబుల్ 14 lakhs ఉంటుందా? ఉండదు. కానీ ఎందుకు అలా రాసుకుంటాం అంటే సిస్టమేటిక్ ఒక ప్రొసీజర్ ఫాలో అవుతున్నాం, ఒక ప్రిన్సిపల్ ఫాలో అవుతున్నాం. డిప్రిషియేషన్ 10% చేయాలి అని ప్రిన్సిపల్ ఫాలో అవుతూ చేస్తూ ఉంటాం. ఎందుకు ఆ ప్రిన్సిపల్ ఫాలో అవుతాం? ఫ్యూచర్ ఉంటామని. ఉండట్లేదు అనుకున్నా కూడా 14 లక్షలు రాసామనుకో ఎలా చూస్తారు తెలుసా మనల్ని? అమ్మేస్తున్నాము, నీ డబ్బులు రావట్లేదు, నీకు తెలిస్తే సార్ నాకు 14 lakhs అని చెప్తే కూర్చోలేంట. అవునా కదా? ఎంతైతే వస్తుందో అంతే చెప్పాలి, దానికే వెళ్ళాలి. అకౌంట్స్ మీద ఎఫెక్ట్ కూడా. గోయింగ్ కన్సర్న్ అంటే ఈ 3 పాయింట్స్ రాసి ఎఫెక్ట్స్ అండ్ అకౌంట్స్ అని రాసుకుంటే మీకు 2 marks అలా ఇస్తారు. గోయింగ్ కన్సర్న్ ఇంపార్టెంట్. ఫండమెంటల్ అజంప్షన్ వస్తుంది, అప్పుడు గోయింగ్ కన్సర్న్ కూడా ఉంటుంది. గోయింగ్ కన్సర్న్ రాయండి, లంచ్కి వెళ్ళేసి వచ్చి మళ్ళీ డిస్కస్. గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్, ప్రాఫిట్ అండ్ అకౌంట్స్ దాంట్లో.
అయిపోయిందమ్మా. అయిపోతే లంచ్కి వెళ్ళండి. నెక్స్ట్ లంచ్ అయిపోయి కలుద్దాం. బాయ్ అమ్మా. ఫోన్ చేస్తున్నాను మీరు.